ఎంత మధురమైనది యెహోవా నామము. వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసును గూర్చినటువంటి అధ్యయనం మనం చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ప్రభు అయినటువంటి యేసు ఆయన యొక్క దైవత్వాన్ని గురించి మనం అధ్యయనం చేస్తున్నటువంటి పరిస్థితి. అనేక మంది ఈ లోకంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభు అయినటువంటి యేసును గూర్చినటువంటి తప్పైనటువంటి ఒక అవగాహనను కలిగి ఉండి దాన్ని వ్యాప్తి చేసేటువంటి దిశగా ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో బైబిల్ని చదివేటువంటి వారు ప్రభు అయినటువంటి యేసును గురించి ఇంతకు ముందు బాగా అర్థమైనటువంటి వారు కూడా వారు ఒక రకమైన గందరగోళము నెలకొన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసు ఆయన అసలు దేవుడేనా, ఆయన ఆరాధనకు పాత్రుడా, క్రైస్తవులు ఆయన్ని ఆరాధించవలసినటువంటి అవసరం ఉందా, ఇటువంటి ఒక ఆలోచన వాళ్ళలో కూడా, ఒక అనుమానం వాళ్ళలో కూడా బయలుదేరుతున్నటువంటి పరిస్థితులు అన్నమాట. మనం గమనించాము, ప్రభు అయినటువంటి యేసు క్రొత్త నిబంధనలో మరే గర్భంలో పుట్టడం మాత్రమే ఆయన ప్రారంభం కాదు, ఆయన జగత్తు పునాది వేయబట్టడానికి ముందు నుంచి ఉన్నాడనేటువంటి విషయాన్ని గమనించాం. అనేక సందర్భాల్లో మనం గమనించినప్పుడు దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. యోహాను భక్తుడైతే యోహాను సువార్త 1వ అధ్యాయము 1-3 వచనాల్లో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని ప్రభు అయినటువంటి యేసును గురించి చెప్తూ ఉంటాడు. అక్కడ వాక్యము ప్రభు అయినటువంటి యేసు 14వ వచనంలో చెప్తూ ఉంటాడు, ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను అని అంటాడు. కాబట్టి ఆ వాక్యము ఎవరు అని మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు. ఆయన శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు వ్యక్తుల్లో శరీరధారిగా మన మధ్యకు వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్రభు అయినటువంటి యేసు మాత్రమే. కాబట్టి శరీరధారిగా వచ్చినటువంటి ఆయన్నే 1వ అధ్యాయం 1-3 వచనాల్లో ఆది యందు వాక్యం ఉండెను అంటే ప్రభు అయినటువంటి యేసు ఆదిలో ఉన్నాడు. వాక్యము దేవుని యొద్ద ఉండెను అంటే యేసు దేవుని యొద్ద ఉన్నాడు, వాక్యము దేవుడై ఉండెను. ఇక్కడ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అంటే వాక్యమైనటువంటి దేవుడు దేవుని దగ్గర ఉన్నాడు. అదేంటి మరలా ఇక్కడ ఇద్దరు దేవుళ్ళు కనబడతారు కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. అది వేరే విషయము. అది దేవుడు అనేటువంటి పదాన్ని అధ్యయనం చేయటం మీద ఆధారపడి ఉంటుంది అర్థం అవ్వాలి అంటే. అంతేగాని మనం అనుకునేటువంటి ఆలోచనతో కనుక వచ్చినట్లయితే అది అర్థం కాదు. మనము బైబిల్లో గమనించినప్పుడు దేవుడు అనేటువంటి పదము ఎట్లా సంబోధిస్తూ ఉన్నాడు, దాన్ని దేవుడు ఎలా చెప్పాడో అలా అర్థం చేసుకుంటే అది కఠినమైనటువంటి విషయం ఏమి కూడా కాదు. ఒకవేళ మనం అలా అర్థం చేసుకోకపోతే నిజంగా అది కఠినమైనటువంటి విషయంగానే ఉంటుంది. కాబట్టి ప్రభు అయినటువంటి ఆయన దేవుడు అనేటువంటి విషయము చాలా స్పష్టంగా క్రైస్తవులకు నేర్పిస్తున్నటువంటి పరిస్థితులను మనం గమనిస్తూ ఉన్నాం. అంతేకాదు మనము ప్రభు అయినటువంటి యేసు పాత నిబంధన నుంచే ఉన్నటువంటి ఒక వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం. పాత నిబంధనలు ఆయన ప్రత్యక్షతలు అనేకం ఉన్నట్లుగా మనం చూసాం. ఇంకా చెప్పాలి అంటే ప్రభు అయినటువంటి యేసు ఆయన అబ్రహాము దేవుడుగా, ఇస్సాకు దేవుడుగా, యాకోబు దేవుడుగా, అబ్రహాములకు, ఇస్సాకుకు, యాకోబుకు ఆయన ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తూ ఉంటాం. అబ్రహాముకు మాత్రమే కాదు, ఆయన హాగారు కూడా ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే నేరుగా అట్లా రాశాడా అని అంటారు. యేసు ప్రత్యక్షమయ్యాడు అని నేరుగా రాశాడా అంటే అసలు యేసు అనే పేరు క్రొత్త నిబంధనలో ఇంట్రడ్యూస్ చేయబడింది. పాత నిబంధనలో మనం గమనించినప్పుడు మనం యేసు అనేటువంటి ఆ పేరు మనకు కనబడదు, దాని మీద ఆయన ప్రత్యక్షమైనట్లుగా మనకు కనబడదు. అంటే ఆ వ్యక్తి పాత నిబంధనలో కనబడ్డాడు కానీ ఆ పేరులో కనబడలేదు. ఇంకా చెప్పాలి అంటే మనం పాత నిబంధనలో కాదు, జగత్తు పునాది వేయబట్టడానికి ముందే ఆ వ్యక్తి ఉన్నాడు కానీ ఆ పేరట లేదు. మనకు శరీరధారిగా ఆయన పుట్టిన తరువాత ఆయనకు యేసు అని పేరు పెట్టారు. కాబట్టి శరీరధారిగా పుట్టడానికి ముందు యేసు అనే పేరు ఎక్స్పెక్ట్ చేస్తే అది ఉండదు. ఈరోజు కూడా మనము ఉదాహరణకు లోకంలో కనుక చూసామనుకోండి, ఊర్ల పేర్లు మారిపోతూ ఉన్నాయి.
ఇప్పుడు మనం చెన్నై అంటున్నాం. ఒకప్పుడు చెన్నై అనే పేరు ఉందంటే చెన్నై అనే పేరు లేదు, కానీ ఊరు అక్కడే ఉంది, మెడ్రాస్గా ఉంది. ఇంకా పూర్వంలో కనుక వెళ్తే మెడ్రాస్ అనేది లేదు, చెన్నపట్నం అని ఉంది. కాబట్టి కాలక్రమేణా పేరు మారవచ్చు, కానీ ఆ ఊరు అక్కడే ఉంటుంది. వ్యక్తి కూడా జగత్తు పునాది వేయబట్టడానికి ముందు ఆ వ్యక్తి ఉన్నాడు, పాత నిబంధనలో ఆ వ్యక్తి ఉన్నాడు, క్రొత్త నిబంధనలో శరీరధారిగా వచ్చాడు, మరలా ఇప్పుడు ఆరోహణమై ఆయన పరలోకంలో తండ్రి కురిపార్శాన కూర్చొని ఉన్నాడు. కాబట్టి ఈ క్రొత్త నిబంధనలో శరీరధారిగా వచ్చినటువంటి ఈ పేరును పట్టుకొని పాత నిబంధనలో నేను జల్లెడబట్టాను నాకు ఎక్కడా దొరకలేదంటే ఖచ్చితంగా దొరకదు. ఎందుకంటే అసలు ఆ పేరు ప్రారంభమైందే ఆయన కన్యక గర్భంలో పుట్టిన తర్వాత యేసు అని పేరు పెడతాడని అన్నారు. అక్కడి నుంచి ఆయన యేసుగా పిలువబడ్డాడు. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినప్పుడు యేసు అనేటువంటి పేరుట ఆయన కనబడ్డాడు. అయితే ఆ వ్యక్తి కనబడుతూ ఉంటాడు. ఎలా కనబడ్డాడు? ఇందాడు చెప్పినట్లుగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడుగా ఆయన కనబడ్డాడు. యెహోవా దూతగా ఆయన కనబడ్డాడు. ఇంకా మనం గమనించినప్పుడు కొన్ని సందర్భాల్లో సాక్షాత్తు యెహోవా అని ఉంటుంది, అలా కనబడ్డాడు. మోషేకి ప్రత్యక్షమైనప్పుడు అయ్యా ఎవరని చెప్పాలి నిన్ను అంటే నేను యావేనని చెప్పు అని చెప్పేసి అన్నాడు. యావేగా ఆయన కనబడ్డాడు. ఉన్నవాడు అనేటువంటి వాడు అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఇదంతా కూడా ఆయన ప్రత్యక్షతలే. మీకా 5వ అధ్యాయం 2వ వచనంలో మీకా అదే తెలియజేస్తూ ఉంటాడు. ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు పురాతన కాలం నుండి ఆయన ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు. ఆయన ప్రత్యక్షతలు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి ఆయన దేవుడు అనేటువంటి విషయము పాత నిబంధన బాహాటంగా చెప్పింది. ఇక క్రొత్త నిబంధన దగ్గరకు వచ్చినప్పుడు యోహాను అపోస్తులు ఆయన రాసినప్పుడు యోహాను సువార్త ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి ప్రభు అయినటువంటి యేసును ఎట్లా పరిచయం చేస్తున్నారు క్రైస్తవులకు ఈ లోకానికి అంటే ప్రభు అయినటువంటి యేసును ఈ ప్రపంచానికి దేవునిగా పరిచయం చేశాడు ఆయన. ముఖ్యంగా క్రైస్తవుల విషయానికి గనక వచ్చినట్లయితే ప్రభు అయినటువంటి యేసు ఆయన దేవుడిగా పరిచయం చేయబడ్డాడు. దేవునిగా పరిచయం చేయబడ్డాడు అంటేనే మనకు స్పష్టమైపోతుంది. ఇక ఆరాధన అనేటువంటిది మానవుడు దేవునికి చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే దేవుడు అన్నారో ఇక ఆయన ఆరాధనకు పాత్రుడు. కొందరు ఏంటంటే ఇప్పటికీ కూడా క్రైస్తవ్యంలో ఆయన ఆరాధనకి పాత్రుడా అని ఒక క్వశ్చన్ మార్కు వేసినట్లుగా చూస్తూ ఉంటారు. అవును, 100కి 100 ఆయన ఆరాధనకి పాత్రుడు. ఇంకొంతమంది వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆయన ఆరాధనకి పాత్రుడే కానీ మనమైతే ఆయన్ని ఆరాధించమో, ఎందుకంటే ఆయన ఆరాధన కోరుకోలేదు కాబట్టి. ఆరాధన కోరుకుంది తండ్రే కాబట్టి మనం తండ్రిని ఆరాధిస్తామో, అయితే క్రీస్తు ద్వారా ఆరాధిస్తామో అని అంటున్నారు. క్రీస్తు ద్వారా తండ్రిని ఆరాధిస్తారు, అది క్లియర్గానే ఉంది జనాలకి. ఇప్పుడు క్రీస్తుని గురించి తేల్చండి. క్రీస్తుని ఏంటి మీరు ఆరాధిస్తున్నారా, ఆరాధించటం లేదా? ఆరాధన అనేటువంటి మాటకు పాత నిబంధనలో మనం గమనించినప్పుడు షక అనేటువంటి గ్రీకు పదము, షక అనేటువంటి మాటకు టు బౌ డౌన్ అని అర్థము. అంటే షక అనేటువంటి మాటకు సాగిలపడటము అని అర్థము. టు బౌ డౌన్ టు డూ హోమేజ్ అంటే మనము ఒక బహుమానాన్ని ఇవ్వటానికి రాజు ముందు ఎలాగైతే ఇస్తారో, ఉదాహరణకు మీరు పాత నిబంధన కాలంలో లేదంటే పూర్వకాలంలో రాజుల దగ్గరకు వచ్చినప్పుడు ఇలా వంగటాన్ని మీరు చూస్తూ ఉంటారు. ఏదన్నా ఇచ్చేటప్పుడు ఇలా ఇవ్వటాన్ని కూడా మీరు చూస్తూ ఉంటారు. అమాంతం కొందరైతే వచ్చి సాగిల బోర్ల పట్టాన్ని మనం చూస్తూ ఉంటాం. శక అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే సాగిలపడుట అని అర్థము. అంటే దేవుని దగ్గర అమాంతం వచ్చి సాగిలపడటం అన్నమాట. మనకు తెలుగులో కూడా సాగిలపడటము అని, నమస్కరించటము అని, మ్రొక్కటము అని, ఆరాధించటము అని, పూజించటం అని వివిధ పదాలుగా దాన్ని తర్జుమా చేశారు. కాబట్టి ప్రభువైన యేసును ఆరాధించాలి అంటే దాని అర్థం ఏంటంటే ప్రభువైన యేసు ఎదుటను సాగిలపడాలి, ఆయన ఎదుటను మ్రొక్కాలి, ఆయన ఎదుటను మోకరించాలి. పాత నిబంధనలో కీర్తనల గ్రంథంలో అదే కదా చెప్పాడు. క్రొత్త నిబంధనలో మనము ప్రాస్క్యునేవో అనేటువంటి గ్రీకు పదం, ఆరాధించటము అంటే వర్షిప్ అనేటువంటి దానికి ప్రాస్క్యునేవో అనేటువంటి మాటకు టు కిస్, టు హగ్ అని అర్థము. అంటే ముద్దు పెట్టుకోవటము, హత్తుకోవటం అని అర్థము. అంటే ప్రభు అయినటువంటి యేసు ఎదుట నువ్వు సాగిలపడాలి, నువ్వు ఆయన మ్రొక్కాలి, అంతేకాదు నువ్వు ఆయన ముద్దు పెట్టుకోవాలి, నువ్వు ఆయన హత్తుకోవాలి. ఇది చేయరా? బైబిల్లో మనం గమనించినప్పుడు కీర్తనల గ్రంథం 2వ కీర్తన కనుక మీరు గమనించినట్లయితే కీర్తనకారుడు నేరుగా అక్కడ చెప్తూ ఉంటాడు. కీర్తనల గ్రంథం మనం గమనించినప్పుడు ఇక్కడ అంటూ ఉంటాడు, గమనించండి. 2వ కీర్తన మనం చూసినట్లయితే 2వ కీర్తన ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు.
2వ కీర్తనలో 8వ వచనం నుంచి, నన్ను అడుగు, జనాలు నీకు స్వాస్యముగా, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చేదను. ఇనపదండంతో నువ్వు వారిని నలగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. ఇది ప్రభువైనటువంటి యేసు యొక్క పరిపాలనను, ఏలుబడిని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. నన్ను అడిగితే జనాలు నీకు స్వాస్థ్యంగా ఇస్తాను, భూమిని దిగంతాల వరకు సొత్తుగా ఇస్తాను. ఇనపదండంతో నువ్వు వారిని నలగొడతావు, కుండను పగలగొట్టినట్లుగా వారిని ముక్క చెక్కలుగా పగలగొడతావు. 10వ వచనంలో చెప్తున్నాడు, కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి. కీర్తనల గ్రంథం 2వ కీర్తన 10వ వచనము. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి. నౌ దేర్ఫోర్ బీ వైజ్ ఓ కింగ్స్, బీ వైజ్ ఓ కింగ్స్. రాజులారా వివేకం కలిగి ఉండండి, భూపతులారా బోధన ఉండండి. అంటే నేర్చుకోండి. మీరు ఏమి నేర్చుకోవాలి? 11వ వచనం, భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి, గడగడ వణుకుచు సంతోషించండి. ఆయన కోపం త్వరగా రగులుకొనును, కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి. ఆయన కోపము చాలా త్వరగా రగులుకుంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలట? కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని యెడల ఆయన కోపించును, మీరు త్రోవ తప్పి నశించెదరు. కుమారుణ్ణి ఏం చేయమంటున్నాడంటే ముద్దు పెట్టుకోమంటున్నాడు. ముద్దు పెట్టుకోవటం అనేటువంటిది ఏమిటి? ఆరాధన అనే పదాన్ని అధ్యయనం చేసిన ఎవరికైనా అర్థమయ్యేది ఏమిటంటే, ఆరాధన అంటే ముద్దు పెట్టుకోవటం. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి అని అంటున్నాడు. అంటే ఏం చెప్తున్నాడు? కుమారుణ్ణి ఆరాధించమని చెప్తున్నాడు. పైన కనుక మీరు గమనించినట్లయితే అదే అంటున్నాడు, రాజులారా వివేకులై ఉండండి, భూపతులారా బోధన ఉందండి. అంటే ఈ ప్రపంచంలో ఎంత పెద్ద మునగాళ్ళైనా సరే, నువ్వు రాజు అయినా, నువ్వు భూపతివైనా, నువ్వు ప్రభు అయినటువంటి యేసును ఆరాధించాల్సిందే. అంతేగాని నేను తండ్రిని, క్రీస్తు ద్వారా తండ్రిని ఆరాధిస్తాను అంటే ఆరాధించు, అది కరెక్ట్, దాన్ని ఎవరు కాదనలేదు. మరి క్రీస్తు పరిస్థితి ఏమిటి అంటే, కొందరు ఏమంటున్నారంటే నేను క్రీస్తు ద్వారా తండ్రిని ఆరాధిస్తాను అనేటువంటి మాట చెప్తూ చెప్పకనే ప్రభు అయినటువంటి యేసును తృణీకరించేటువంటి పరిస్థితి. ప్రభు అయినటువంటి యేసుని గురించి చెప్పండి, మీరు ఎస్సా నోనా చెప్పండి, ఆరాధిస్తారా ఆరాధించరా, ఆయన తృణీకరిస్తారనేది చెప్పండి. ఎందుకంటే ఈరోజు రాను రాను భ్రష్టత్వం అనేటువంటిది ఎక్కువైపోతుంది. ప్రభు అయినటువంటి యేసుని గురించి ఈరోజు ఉన్నటువంటి దూషణ మునుపు క్రైస్తవ్యంలో లేదు. ఒకప్పుడు మీరు కనుక గమనించినట్లయితే ఇస్లాంలో చూసినప్పుడు ప్రభు అయినటువంటి యేసును ఒక ప్రవక్తగా వాళ్ళు అంగీకరిస్తారు అంతే, అంతకు మించి ఆయన్ని అంగీకరించరు. ప్రభు అయినటువంటి యేసును మేమెందుకు అంగీకరించాం? మేము అంగీకరిస్తాం. ప్రభు అయినటువంటి యేసు, ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు, అందులో ఒక ప్రవక్త ఆయన అంతే. అయితే చిట్ట చివరి ప్రవక్త వేరుగా ఉన్నాడు, కాబట్టి ఆయన మాట కంటే మేము ఈయన మాట వినాలి అని అంటూ ఉంటారు. అంతవరకే. ఈరోజు బైబిల్ని చదివేటువంటి వాళ్ళు కూడా, క్రైస్తవులు కూడా ఏంటంటే చివరికి అలాగనే క్రీస్తు ప్రభువును పక్కన పెట్టేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి క్రీస్తునే గనక మనము తృణీకరించినట్లయితే మన ఆరాధన పూర్తిగా వ్యర్థమైపోతుంది. అసలు మన క్రైస్తవ్యమే వ్యర్థమైపోతుంది. ఎవరి ద్వారా అయితే మనం పరలోకాన్ని చేరుకోవలసిన అవసరం ఉందో, ఎవరి ద్వారా పాప క్షమాపణ కలిగిందో, ఎవరైతే మన ఆరాధనకు అర్హులై ఉన్నారో, కాబట్టి ఆయన్ని తృణీకరించే పరిస్థితి ఉంది. అంటే మీరు యేసును మాత్రమే ఆరాధించమని చెప్తారు అన్నాడు ఒక ఆయన. మాత్రమే అని ఎప్పుడు చెప్పలేదు. బైబిల్లో తండ్రి దేవుడై ఉన్నాడు, కుమారుడు దేవుడై ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మను కూడా ఆరాధించమని చెప్తారా అన్నాడు ఒకసారి ఒక ఆయన. ఇది ఎక్కడ వింత బోధ, కొత్త బోధలాగా ఉందే అని చెప్పేసి అంటున్నాడు. అంటే బైబిల్ని మనం చదివేటప్పుడు ఇప్పుడు తండ్రి దేవుడై ఉన్నాడు, క్రీస్తు దేవుడై ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. మీరు ముగ్గురు కూడా ఐక్యంగా ఉన్నారు. ఇది కనుక మనకు అర్థమైతే అసలు ఆ సమస్య రాదు. బైబిల్లో మనకి ఎక్కడ కూడా నేరుగా పరిశుద్ధాత్మను ఆరాధించు అనేటువంటి వచనం ఎక్కడ కూడా లేదు. అయితే మనం గమనించినప్పుడు, ఆ అధికారాన్ని గమనించినప్పుడు, అంటే ఒక వ్యక్తి రక్షణ పొంది క్రైస్తవుడు అవ్వాలి అంటే తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిసం ఇచ్చుచు, అంటే తండ్రి అధికారము, కుమారుని అధికారము, పరిశుద్ధాత్మ అధికారము అక్కడ క్లియర్గా కనబడుతూ ఉంది. కాబట్టి ఒక వ్యక్తి క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించాలి అంటే పరిశుద్ధాత్మ యొక్క అధికారాన్ని అంగీకరించాలి. అంటే ఆయనకు అధికారం ఉందా అంటే ఉంది. ఏ అధికారం ఉంది? తండ్రికి అధికారం ఉందో సేమ్ కుమారునికి అధికారం ఉందో అదే అధికారము. కాబట్టి దేవుడు అనేటువంటి విషయంలో పెద్ద దేవుడు, చిన్న దేవుడు ఉండరు. కొందరు అనుకుంటూ ఉంటారు తండ్రి సుప్రీం గాడ్, ఫాదర్ ఈజ్ సుప్రీం గాడ్ అన్నాడు ఒక ఆయన. ఇందులో సుప్రీంలు, సబార్డినేట్లు ఉండరు. అట్లా
ఎందుకంటే దేవుడు అంటేనే ఒకరిని ఒకరు చేయలేదు. తండ్రి చేస్తే కుమారుడు పరిశుద్ధాత్మ కలగలేదు. దేవుడు అంటేనే తనంతట తానుగా ఉన్నవాడు. తండ్రి ఎలా తనంతట తానుగా ఉన్నాడో క్రీస్తు తనంతట తానుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ తనంతట తానుగా ఉన్నాడు. తండ్రికి ఎంత అధికారం అయితే ఉంటుందో అదే అధికారం క్రీస్తుకు ఉంటుంది, పరిశుద్ధాత్మకు ఉంటుంది. అదేంటి నేను పంపితే వచ్చాను అంటే భూమి మీద ఉన్నప్పుడు పరిస్థితి చెప్తున్నాడు, పరలోకంలో ఉన్నప్పుడు పరిస్థితి కాదు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసును పూర్తిగా వాళ్ళు అర్థం చేసుకోలేకపోవటానికి కలిగిన ప్రధానమైన కారణం ఏమిటి అంటే భూమి మీదకు వచ్చినప్పుడు శరీరధారిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి క్రీస్తు ప్రభువునే చూస్తున్నారు, కానీ దానికి ముందు కానీ మళ్ళీ దానికి తర్వాత కానీ చూడటం లేదు. భూమి మీదకి రావటానికి ముందు ఆయన శరీరధారి కాదు, ఆయన శరీరంలో లేడు. అప్పుడు ఆయన పరిస్థితి ఎట్లా ఉంది అనేటువంటి దాన్ని గమనించటం లేదు. లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో అని అంటూ ఉంటాడు. కాబట్టి లోకం పుట్టక ముందు ప్రభు అయినటువంటి యేసుకు మహిమ ఉందా అంటే ఉంది. ప్రకటన గ్రంథంలో కూడా మనం గమనించేటప్పుడు తండ్రిని ఎలాగైతే ఆరాధించారో సేమ్ అదే విధంగా, అంటే ఎక్కువ కాదు తక్కువ కాదు, అదే విధంగా మనము క్రీస్తుని కూడా గొర్రెపిల్లను ఆరాధించడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ మనం గమనించేటప్పుడు ప్రభు అయినటువంటి యేసు ఆరాధనకి పాత్రుడు అనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. బైబిల్లో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసు ఆరాధించబడినటువంటి సందర్భాలు ఉన్నాయా అంటే చాలా స్ట్రైట్గా వ్రాసాడు. అందులో డొంక తిరుగుడు ఏమి కూడా లేదు. ఆయన పుట్టి పసిబిడ్డగా ఉన్నప్పుడే తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు వచ్చినటువంటి వాళ్ళు తెలివి లేని వాళ్ళు, తిక్కల వాళ్ళు కాదు. వచ్చినటువంటి వాళ్ళు జ్ఞానులు వచ్చి ఎందుకు వచ్చారు వాళ్ళు అంటే యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు, మేము ఆయన్ని పూజింపవచ్చితిమే, మేము ఆయన ఆరాధించడానికి వచ్చామని అన్నారు. ఆరాధించడానికి వచ్చాం మాత్రమే కాదు, వారు బంగారము సాంబ్రాణి బోలము తీసుకొని ఆయనకు వాళ్ళు కానుకలు సమర్పించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రభు అయినటువంటి యేసు ఆరాధించబడ్డా అంటే అవును, ఆయన పరలోకంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఆయన శరీరాన్ని దాల్చడానికి ముందు మాత్రమే కాదు, భూమి మీద మానవ శరీరంలో రక్త మాంసములు కలిగిన శరీరంలో ఉన్నప్పుడు ఆయన ఆరాధించబడ్డాడు. ఇక్కడ ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు మాత్రమే ఆరాధనకి పాత్రుడు. దేవుడు కాకుండా ఇంకెవరో ఆరాధనకి పాత్రుడు కాదు. ప్రభు అయినటువంటి యేసు భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఆరాధించబడ్డాడు అంటే శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన దేవుడా కాదా? అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇందులో ఏమైనా విషయం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. కొందరు ఏమి నమ్ముతున్నారంటే ప్రభు అయినటువంటి యేసు దేవుడే కాదనలేదు, అది పరలోకంలో ఉన్నప్పుడు. ఆయన భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన దేవుడు అనేటువంటి ఆ స్వభావాన్ని విడిచిపెట్టేసి ఆయన వచ్చాడు అని అంటూ ఉంటారు. ఇప్పుడు మనం మనుషులం, వేరే ఊరు వెళ్ళాలనుకోండి, మనిషి అనే స్వభావాన్ని మడిచి పక్కన పెట్టేసి మనం వెళ్ళిపోగలమా? మనిషి అనేటువంటిది మన నేచర్, స్వభావం. ఇక్కడ వీళ్ళు అర్థం చేసుకోలేనటువంటి ఒక విషయం ఏమిటి అంటే దేవుడు అనేటువంటిది నౌన్, అంటే దేవుడు అనేటువంటిది నామవాచకం. అట్ ద సేమ్ టైం దేవుడు అనేటువంటిది స్వభావం. మనము దేవుడు అనేటువంటిది వాళ్ళు నౌన్గానే చూస్తున్నారు కానీ స్వభావంగా చూడటం లేదు. ఇప్పుడు మనిషి అనేటువంటిది నౌన్, ఓ మనిషి ఎట్రా అంటారు, అంటే మనిషి అనేది పేరుగా పిలిచాం, అంతేగాని నువ్వు మనిషివా పశువా అని అంటారు. అంటే ఇక్కడ స్వభావాన్ని గురించి చెప్పాం. కాబట్టి మనిషి అనేటువంటిది ఒక నౌన్గా పేరుగా ఉపయోగిస్తాం, మనిషి స్వభావంగా ఉపయోగిస్తాం. అలాగనే దేవుడు అనేటువంటిది ఒక వ్యక్తిని పేరుగా ఉపయోగిస్తూ ఉంటారు, దేవుడు అనేది స్వభావంగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. దేవుడు అనేటువంటి ఆ స్వభావం ఒకటే ఉంది, దేవుడు అనే స్వభావం ఒకటే ఉంది. ఆ ఒక స్వభావం ముగ్గురు వ్యక్తులకు ఉంది. ఇది అర్థం కానటువంటి విషయమేం కాదు. మనిషి అనే స్వభావం ఒకటే ఉంది, అది మనందరికీ కూడా ఉంది. కాబట్టి దేవుడు ఒక్కడే అంటే ఆ స్వభావం ఒక్కటనేటువంటి దాన్ని చెప్పిన దాన్ని ఆ వ్యక్తి ఒక్కడేమో అని అనుకుంటారు. వ్యక్తి ఒక్కడైతే ఇప్పుడు తండ్రిని పెడితే క్రీస్తు పరిశుద్ధాత్మ ఉండరు, పోనీ క్రీస్తుని పెడితే తండ్రి పరిశుద్ధాత్మ ఉండరు. కాబట్టి దేవుడు ఒక్కడే అంటే ఆ స్వభావాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆ స్వభావము విగ్రహాలకు లేదు అని అంటున్నాడు. ఆ స్వభావము వారనుకునే అన్యదేవతలకు లేదు అని చెప్పేసి అంటున్నాడు. అంతేగాని ఆ స్వభావం క్రీస్తుకు లేదని కాదు, పరిశుద్ధాత్మకు లేదని కాదు. కాబట్టి బైబిల్లో మనం గమనించినప్పుడు క్రీస్తు ప్రభు ఆయన ఆరాధించబడ్డాడు అంటే అవును ఆరాధించబడ్డాడు, శరీరధారిగా ఉన్నప్పుడు ఆరాధించబడ్డాడు. అని దాని అర్థం ఏమిటి అంటే ఆయన భూమి మీదకి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన రక్తమాంసములు కలిగినటువంటి ఆ శరీరంలో ఉన్నాడు కానీ బట్ అట్ ద సేమ్ టైం ఆయన దేవుడు. ఈ విషయమే చాలా అసలు ప్రపంచానికి జీర్ణం కాంది. అంటే దేవుడు రక్తమాంసములు కలిగిన శరీరంలో వచ్చాడా, ఇదేలాగ అసలు
అంటే దేవుడు రక్త మాంసములు కలిగినటువంటి శరీరంలో వచ్చి మనకలాగా తిని, మనకలాగా నీళ్లు తాగి, మనకలాగా పడుకొని, అంతా మనకలాగానే, అంటే అదే ప్రపంచానికి అదే జీర్ణం కానటువంటిది. పరలోకంలో ఉండే దేవుడు, ఈ లోకమంతటిని చేసిన దేవుడు, మానవులనైనటువంటి మనల్ని చేసిన దేవుడు, మన ఆరాధనలు అందుకునేటువంటి దేవుడు, ఆయన మనకలాగా శరీరధారిగా వచ్చి మనతో జీవించాడా? అవును, జీవించాడు. బైబిల్లో మనం గమనించినప్పుడు క్రీస్తు భూమి మీద శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన దేవుడై ఉన్నాడు. మనము బైబిల్లో కూడా గమనించేటప్పుడు ఒకానొక సందర్భంలో క్రీస్తు ప్రభు ఒక వ్యక్తి యొక్క పాపాలను క్షమించినప్పుడు, కుమారుడు నీ పాపాలు క్షమించబడ్డాయి అంటాడు మార్కు సువార్త 1వ అధ్యాయంలో. అక్కడ ఉన్న శాస్త్రులు, పరిశీలి, ఇతడు ఇలాగెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప మానవుల పాపాలను క్షమించడానికి ఎవరికి అధికారం లేదు కదా అని అంటూ ఉంటారు. కరెక్ట్, 100% కరెక్ట్. వాళ్ళు చెప్పిందంతా కరెక్టే. దేవుడు ఒక్కడే తప్ప ఎవ్వరికి కూడా పాపాలు క్షమించడానికి అధికారం లేదు. ప్రభువైన యేసు చెప్తూ ఉంటాడు, మనుష్య కుమారుడికి పాపాలు క్షమించడానికి భూమి మీద అధికారం ఉంది అని అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? మీరు అనుకునేటట్లుగా పాపాలు క్షమించడానికి దేవునికి తప్ప ఎవరికి అధికారం లేదు, అయితే మనుష్య కుమారుడికి నాకుంది. అంటే దాని అర్థం ఏంటంటే, ఎస్, మీరు అన్నట్టు నేను దేవుణ్ణే ఆయన చెప్పకనే చెప్పినట్టే. కాబట్టి పాపాలు క్షమించడానికి దేవుడికి తప్ప ఎవరికి అధికారం లేదు, ఈయన క్షమిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? పోనీ మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. ఒక జీవో అనేటువంటి, లేకపోతే ఆ గవర్నమెంట్లో కానీ, లేకపోతే ఏదో కలెక్టర్ దగ్గరకు ఒక ఫైల్ వెళ్ళింది అనుకోండి, దాని మీద కలెక్టర్ సంతకం పెట్టాలి. ఆయన మారు వేషంలో వచ్చి సంతకం పెట్టాడు. సంతకం పెడితే అదేంటండి ఇక్కడ కలెక్టర్ గారు కదా సంతకం పెట్టాలంటే, అవును ఇక్కడ కలెక్టర్ గారు సంతకం పెట్టాలి, అందుకే నేను పెట్టాను ఇల్లు అన్నాడు. అప్పుడు కూడా మీకు అర్థం కాలేదా? అదేంటండి కలెక్టర్ గారు పెట్టాల్సిన సంతకం మీరు పెడతారని మళ్ళీ అడుగుతారా? అవునయ్యా, కలెక్టర్ పెట్టాల్సిన సంతకం అందుకే నేను పెట్టాను, ఈ జిల్లా కలెక్టర్ పెట్టాలి ఇక్కడ సంతకము, అందుకే నేను పెడుతున్నాను ఇల్లు అన్నాడు. అప్పుడు కూడా ఇంకా మనకు అర్థం కాదా? అంటే దాని అర్థం ఏంటి? ఈ జిల్లా కలెక్టర్ పెట్టాల్సినటువంటి సంతకం చోట నేను పెట్టి, అందుకే నేను పెట్టాను ఇల్లు అంటే నేను ఆ జిల్లా కలెక్టర్ని అని చెప్పకుండా చెప్పినట్టే కదా. ఇది బాగానే అర్థమవుతుంది. మనం వెంటనే అర్థమైపోతుంది, ఆహా అంటే ఈయనే కలెక్టర్ అనమాట, మారువేషంలో ఉన్నాడనమాట. ఈ విషయాలు బాగా అర్థమవుతాయి. పాపాలు క్షమించడానికి మనుష్య కుమారుడికి తప్ప, దేవునికి తప్ప ఎవరికి అధికారం లేదు కదా అని వాళ్ళు అనుకుంటుంటే, ప్రభు అయినటువంటి యేసు అవును కరెక్టే, అయితే మనుష్య కుమారుడికి భూమి మీద పాపములు క్షమించడానికి అధికారం ఉంది అని మీరు తెలుసుకోవాలని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మనుష్య కుమారుడు ఆయన దేవుడై ఉన్నాడు, అందుకే నేను క్షమించాను అని చెప్పేసి ఆయన చెప్పకనే చెప్పాడు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు ఎప్పుడైతే ఆయన మానవుల పాపాలను క్షమించాడో, ఆయన దేవుడు అనేటువంటి విషయమో ఆయన చెప్పకనే చెప్పాడు. అర్థమయ్యే వాళ్ళకి అర్థమైంది. దేవుడు తప్ప ఎవరు కూడా ఆరాధన అందుకోకూడదు. ప్రభు అయినటువంటి యేసు ఎప్పుడైతే ఆరాధనని స్వీకరించాడో అప్పుడు ఆయన దేవుడు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పాడు. ఆయన అంగీకరించాడు, ఆయన దేవుడిగా అంగీకరించాడు, అందుకనే ఆయన ఆరాధించబడ్డాడు. ప్రభు అయినటువంటి యేసు ఆయన పుట్టినప్పుడు పసిబిడ్డగా ఉన్నప్పుడు ఆరాధించబడ్డాడు, మనం గమనించాము. అంతేకాదు ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో ఒక కుష్ఠరోగి వచ్చి ఆయన్ని ఆరాధించినటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అంతేకాదు మత్తయి సువార్త 8వ అధ్యాయం మనం గమనించినప్పుడు 18వ అధ్యాయము, మనం 18వ వచనం మనం చూసినప్పుడు మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం మనం గమనించినప్పుడు ఒకానొక సందర్భంలో ఒక అధికారి క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చాడు. క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి 9వ అధ్యాయం 18వ వచనంలో ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, ఒకవేళ ఈ సౌండ్ మీకు డిఫరెంట్గా అనిపించలేదేమో కానీ, ఇప్పుడు కలెక్టర్ వచ్చి ఎవరికైనా నమస్కారం చేశాడు, దాన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? పోనీ కలెక్టర్ గారు కలెక్టర్ ఆఫీసులోకి వెళ్ళాడు, అందరూ కూడా నమస్కారం సార్, నమస్కారం సార్, నమస్కారం సార్ అని కలెక్టర్ ఆఫీసులో అందరికీ ఆయన నమస్కారం చేస్తున్నాడు. ఈలోపు కలెక్టర్ గారు ఒకరికి నమస్కారం చేశాడు, నమస్కారం సార్ అని అన్నాడు. వెంటనే మీకేం అర్థమవుతుంది? ఖచ్చితంగా ఈయన కూడా ఈ కలెక్టర్ ఆఫీసులో ఎక్కడో ఉద్యోగస్తుడు అయి ఉంటాడు అని అనుకుంటారా? కలెక్టర్ ఆఫీసులో ఉండే పెద్ద ఉద్యోగం కలెక్టరే, అంతే కదా. ఆయనకంటే పెద్దవాళ్ళు ఎవరు అక్కడ ఉండరు. ఆయన నమస్కారం సార్ అని లోబడ్డాడు అంటే ఖచ్చితంగా ఆయనకంటే పై అధికారి ఎవరన్నా అయి ఉండాలి, అంతే కదా. వెంటనే మనకు అర్థమైపోతుంది. ఇవి లోకంలో చాలా విషయాలు అర్థమవుతాయి. కానీ మళ్ళీ ఇప్పుడు ఒకసారి 9వ అధ్యాయం 18వ వచనం గమనించండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనము, ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, వైల్ హీ స్పోక్ దీస్ థింగ్స్ టు దెమ్, బిహోల్డ్ ఏ రూలర్ కేమ్ అండ్ వర్షిప్డ్ హిమ్.
ఏ రూలర్ కేమ్ అండ్ వర్షిప్డ్ హిమ్. ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కాడు. ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కాడు అంటే ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది, ఈయన అధికారికి మించినటువంటి వ్యక్తి. అది అధికారికి అర్థమైంది, ఈయన నాకు మించినటువంటి అధికారి అనేటువంటి విషయం అర్థమైంది. మీరు ప్రభు అయినటువంటి యేసును గమనించినప్పుడు ఆయన ఎప్పుడైతే సముద్రం మీద వచ్చేటువంటి తుఫాన్ని గద్దించాడో, ఆ తుఫాన్ అలాగా ఆగిపోయిందో, ఆగిపోగానే చూసినటువంటి శిష్యులకు అర్థమైపోయింది. ప్రపంచంలో ఎవరైనా సరే ఇప్పుడు మనకున్నటువంటి సీఎంఓ పిఎంఓ తుఫాన్ వస్తుంది, నేను జీవో మీద సంతకం పెట్టాను, ఇంకా రేపటి నుంచి రావటానికి లేదు, రైతులంతా పంటలు వేసుకున్నారు, నువ్వు అటు నుంచి అటు వెళ్ళిపోవాలని చెప్పేసి అంటే ఏ తుఫాన్ అయినా ఆగుతుందా? అలాగాగితే పరిస్థితులు ఇలాగ ఉండవు. కాబట్టి అమెరికా ప్రెసిడెంట్ కూడా మన ఇండియాలో ఉన్నటువంటి సీఎంలో పిఎంలో కాదు, అమెరికా ప్రెసిడెంట్ చెప్తే కూడా తుఫాన్ ఆగదు. తుఫాను కాదు, చిన్న గాలి కూడా ఆగదు. అంటే ఒక రకంగా ఏమిటి అంటే ఈ సృష్టి మీద ఎవ్వరికి కూడా అధికారం లేదు. కానీ ప్రభు అయినటువంటి యేసు ఎప్పుడైతే ఆయన గద్దించినప్పుడు గాలి తుఫాను ఆగిపోయిందో, ఆయన గద్దించినప్పుడు దయ్యాలు వదిలి వెళ్ళిపోయినాయో, ఆయన గద్దించినప్పుడు రోగాలన్నీ వదిలిపోయినాయో చూసేటువంటి జనాలకు అర్థమైంది, ఆహా ఈయన వీటన్నింటికి కూడా మించినటువంటి వ్యక్తి. ఎవరా మించిన వ్యక్తి? ఈ సృష్టి అంతా కూడా ఎవరి కంట్రోల్లో ఉంటుంది? దాన్ని చేసినటువంటి దేవుని కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ సృష్టి ఈయనకి లోబడిందో ఈయన దేవుడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తించేశారు. ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, చదువు లేని వాళ్ళందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసు యొక్క కార్యాలను బట్టి ఆయన యొక్క అధికారము, ఆయన గొప్పతనము అర్థమవుతూ ఉంది. కానీ ఈరోజు ఎందుకనో చదువుకున్నటువంటి వాళ్ళకు, జ్ఞానం కలిగినటువంటి వారికి ఈ విషయాలన్నీ కూడా అర్థం కావటం లేదు. మనం మత్తయి సువార్త 14వ అధ్యాయం దాన్ని గమనించాం. ఒకానొక సందర్భంలో ప్రభు అయినటువంటి యేసు ఆయన సముద్రం మీద ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో శిష్యులందరూ కూడా అక్కడ దోణిలో వెళ్తూ ఉన్నారు. ఈయనేమో సముద్రం మీద నడుచుకుంటూ వచ్చేసాడు. నడుచుకుంటూ వచ్చేసినప్పుడు ఒక పెద్ద గాలి వచ్చేసింది. 14వ అధ్యాయం 32-33 వచనాల్లో వారు ధోని ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటి ధోనిలో ఉన్న వారు వచ్చి నీవు నిజంగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనను మొక్కారు, ఆయన్ని ఆరాధించారు. అంటే ఎప్పుడైతే ఆ గాలి అణిగిపోయిందో ఆయన రాగానే వెంటనే వాళ్ళకి అర్థమైపోయింది, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అని చెప్పి, అంటే దేవుడు అని చెప్పే, అంటే ఒకసారి ఒక ఆయన అన్నాడు దేవుడు అని చెప్పాడు అక్కడని, ఆయనకు మొక్కిరి, ఆయన్ని ఆరాధించారు. ఆరాధించారంటే ఎవరిని ఆరాధిస్తారు? దేవుడిని ఆరాధిస్తారు. కాబట్టి వాళ్ళు దేవునిగా అంగీకరించారు. అంటే దేవుని కుమారుడు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడనే. కాబట్టి ప్రభు అయినటువంటి యేసును యూదులు దేవునిగా గుర్తించారు. ముఖ్యంగా ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులు ఆయన దేవునిగా గుర్తించారు. దేవునిగా గుర్తించడం మాత్రమే కాదు, ఆయన వారి ఆరాధనకు పాత్రుడుగా గుర్తించారు. మనం గత వారంలో కూడా చూసాము, యూదులు అవసరమైతే వాళ్ళ ప్రాణం వదిలేస్తారు, కానీ వాళ్ళ గొంతు మీద కత్తి పెడితే కూడా, వాళ్ళని చంపుతామంటే కూడా వాళ్ళు ఎవరిని కూడా ఆరాధించరు. ముఖ్యంగా మనము ఎస్తేరు గ్రంథం గమనించేటప్పుడు మొర్దెకై విషయంలో మనం చూస్తూ ఉంటాం. ఒక్క నమస్కారం చేయబాబు ఏమైంది నీకంటే హామానుకు నమస్కారం చేయలేదు అని చెప్పాడు. దేవునికి తప్ప ఎవరికి కూడా వాళ్ళు నమస్కారం చేయరు, అంటే ఆరాధించరు. దేవుని తప్ప ఎవరిని కూడా ఆరాధించరు. లోకంలో ఉన్నటువంటి మనుషులు వాళ్ళ సాంప్రదాయాలు వేరు, కానీ దేవుని బిడ్డలు అంటే ముఖ్యంగా దేవుడు వారికి ఇచ్చినటువంటి స్ట్రిక్ట్ రూల్ అనమాట. ఈరోజు మనమున్న దేశంలో కూడా మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ, తల్లి దైవము, తండ్రి దైవము, గురువు దైవం అని అంటూ ఉంటారు. కానీ మనం దాన్ని అంగీకరించాం. మనమే కాదు, లాజికల్గా అది కరెక్ట్ కాదు. అంటే ఒకవేళ వాళ్ళని హానర్ చేయటమేమో, కానీ నువ్వు హానర్ చేయి. బైబిల్ కూడా చెప్తూ ఉన్నాడు, హానర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. నీ తల్లిని తండ్రిని సన్మానించమని దేవుడు చెప్పాడు. కానీ వాళ్ళు దైవం కాదు. మనిషే కానీ మనిషి అన్నటికీ కూడా దైవం కాదు. దేవుడు వేరే, ఆయన్ను మాత్రమే ఆరాధించాలి. ఆయన ఆరాధన, ఆయనకి ఇచ్చేటువంటి గౌరవంలో ఆ యూనిక్నెస్ను కోరుకుంటున్నాడు. మనం గమనించాం, పాత నిబంధనలో ఆయన దగ్గర అభిషేకించేటువంటి తైలం ఉంటుంది. ఆ స్మెల్ అక్కడ మాత్రమే, ప్రపంచంలో ఇంకెక్కడా కూడా ఉండకూడదు. ఆ స్మెల్ మాత్రమే కాదు, దేవుడు తనకిచ్చేటువంటి ఆ హానర్ని కూడా అదొక ప్రత్యేకమైనటువంటిది, ఆరాధన కూడా ప్రత్యేకమైనటువంటిది. ఇది మనుషులందరికీ ఇచ్చేది కాదు, యూదులు ఇంకెవరికి కూడా ఇవ్వరు. ముఖ్యంగా క్రీస్తు ప్రభు దగ్గర ఉన్నటువంటి ఆ శిష్యులందరూ కూడా వారు యూదులే. క్రీస్తు ప్రభు దగ్గర ఉన్నటువంటి శిష్యులందరూ కూడా వాళ్ళు యూదులే. మరి యూదులైనటువంటి వాళ్ళు ఎట్లా క్రీస్తుని ఆరాధించారు అంటే, ఖచ్చితంగా వాళ్ళు దేవునిగా కన్విన్స్ అయ్యారు కాబట్టే వాళ్ళు ఆరాధించారు.
దేవునిగా గనక వాళ్ళు కన్విన్స్ కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఆరాధించేటువంటి వాళ్ళు కాదు. మత్తయి సువార్త 15వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 21వ వచనం నుంచి మనం చూసినట్లయితే, యేసు అక్కడి నుంచి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతంలోకి వెళ్ళగా, అంటే తూరు సీదోన్ అనేటువంటిది ఒకవేళ మీరు మ్యాప్లో కనుక చూసినట్లయితే ఇజ్రాయెల్ దేశం ఉంటుంది కదా, దానికి పై వైపు ఆయన ప్రయాణం చేసి వెళ్ళాడు. అయితే దాదాపుగా క్రీస్తు ప్రభు జీవించినటువంటి కాలంలో, క్రీస్తు ప్రభు యొక్క జీవిత కాలం అంతా కూడా ఆయన ఇజ్రాయేలు దేశమే ఉన్నాడు, కానీ దాదాపుగా దాన్ని దాటి వెళ్ళలేదు. అంటే ప్రభు అయినటువంటి యేసు తను జీవించినటువంటి కాలంలో ఆయన ప్రయాణం చేసినటువంటిది చాలా కొద్ది భూభాగం. ఇవి అలా ఇండియా వదిలి అమెరికా వెళ్ళిపోతున్నారు, ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నారు, యూకే, యూరప్ వెళ్ళిపోతున్నారు, కానీ ప్రభు అయినటువంటి యేసు మాత్రము ఆసియా ఖండంలో ఏ దేశంలో అయితే పుట్టాడో అక్కడే ఉన్నాడు. కనీసము ఆయన కింద ఉన్నటువంటి ఆఫ్రికాకో, పైన ఉన్న ఆసియా ఖండమంతో ఇటువైపు ఉన్నటువంటి యూరోపో తిరగలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. ఆశ్చర్యం ఏంటంటే ఉన్నటువంటి ప్రాంతంలో చిన్న భూభాగంలో అక్కడే పుట్టి అక్కడే బతికి అక్కడే చచ్చిపోయిన వ్యక్తి ఈరోజు ప్రపంచం అందరికీ తెలుసు. ఈరోజు ప్రపంచం అంతా తిరిగే వాళ్ళు ప్రపంచానికి తెలియదు. అదేలాగన్నాడు ఒకసారి ఒక ఆయన, ఈవేళ మనం విజయవాడలో ఉన్నాం, మన విజయవాడలో అందరికీ తెలుసా? ఎక్కడైనా ఎవరికైనా మన పేరు చెబితే విజయవాడలో ఓ ఆయన అంటారా? తెలియదు. కాబట్టి ప్రపంచం అంతా మనం తిరుగుతున్నామంటే ప్రపంచం అందరికీ మనం తెలుసని కాదు, కానీ ప్రపంచంలో క్రీస్తు ప్రభు అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే మాత్రం నిజంగా అతిశయోక్తి అది. ఇక్కడ నిజంగా నీకు క్రీస్తు ప్రభు తెలియదు. ఒకసారి ఒకళ్ళు చెప్పారు, ఎవరు ఒక చదువుకునే అమ్మాయి అంట, చిరంజీవి అంటే చిరంజీవి ఎవరందంట, బాలకృష్ణ అంటే ఆయన ఎవరందంట. నీకు చిరంజీవి బాలకృష్ణ తెలియదా అంటే నిజంగా ఎవరండి వాళ్ళు అంటుందంట. అలా కూడా ఉన్నారా జనాలని అంటున్నారు. నేను చెప్పాను, నేనైతే నమ్మను. నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, తెలుగు వ్యక్తి, చిరంజీవి ఎవరు బాలకృష్ణ ఎవరు అన్నారంటే అది నిజమని మాత్రం నేను నమ్మను. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు సినిమాలు చూడకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళెవరో తెలియదా? ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళెవరో తెలియనటువంటి వాళ్ళు ఉంటారా? చిరంజీవి బాలకృష్ణ అంటే అసలు ఎప్పుడు ఆ పేర్లు ఎప్పుడు వినలేదు కూడా. ఏంటి ఎవరండి వాళ్ళు అన్నారంటే మాత్రం నిజంగా అది అతిపెద్ద జోక్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఫేమస్ అయినటువంటి వాళ్ళు. ఇప్పుడు క్రీస్తు ప్రభువుని గురించి కనుక మీరు చూసినట్లయితే ఆయన ప్రపంచంలోనే ఫేమస్. మీరు ఏ మూలకైనా వెళ్ళండి ప్రపంచంలో, ఇంకా చెప్పాలి అంటే బట్టలు కట్టుకున్నటువంటి అనాగరికుల మధ్యలో కూడా క్రీస్తు ప్రభు వెళ్ళాడు. ప్రాణాలకు తెగించి ఆయన తీసుకుని వెళ్ళారు. కాబట్టి ఆయన తెలియనటువంటి వ్యక్తులు ఈ భూమి మీద లేరు. అంటే కొన్ని సెంటినల్ లాంటివో, లేకపోతే బట్టలు కట్టుకోవటం తెలియని ఇంకా కొన్ని దీవులు ఉన్నాయి కదా, వాళ్ళకి తెలియదు కదా అంటే వాళ్ళకు ఒకవేళ తెలియకపోయి ఉండొచ్చు, కానీ దాదాపుగా ప్రపంచం అంతా కూడా క్రీస్తు ప్రభు అంటే తెలియనటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. అయితే ఆయన పుట్టినటువంటి ఆ భూభాగము మీరు కనుక చూసినట్లయితే ఆ ఇజ్రాయెల్ దేశము, ఆ బెత్లెహేమ్ అనేటువంటి గ్రామము, అక్కడి నుంచి ఇజ్రాయెల్ దేశం ఒక చిన్న భూభాగంలో అంతవరకు ఆయన తిరిగాడు. ఇప్పుడు మనకి యుద్ధం జరుగుతుంది కదా, గాజా యుద్ధము, ఆ చిన్న భూభాగంలో అక్కడే పుట్టి అక్కడే తిరిగి, ఒకవేళ ఇది ప్రభు అయినటువంటి యేసు చేసినటువంటి అతిపెద్ద ప్రయాణం అన్నమాట. ఇది ఎక్కడికి వెళ్ళాడు అంటే ఒకసారి ఆ బోర్డర్ దాటి అంచులోకి వెళ్ళాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనము, యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతాలకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, అక్కడికి వెళ్ళినప్పుడు కనాను స్త్రీ ఒకటి వచ్చి, అది అంతకుముందు కనానీయులు ఉండేవాళ్ళు, అన్యులు, ఇక్కడ నేరుగా చెప్తూ ఉన్నాడు. ఆమె అన్య స్త్రీ అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అవును, ప్రభు అయినటువంటి యేసు ఎంతోమంది దయ్యాలు పట్టినటువంటి వాళ్ళను వదలగొట్టాడు. ఆయన ఆ ప్రాంతానికి వచ్చాడన్నటువంటి విషయం తెలిసి ఆమె వెళ్ళి ఆయన నేరుగా అడుగుతుంది. ఏమడుగుతుందంటే, అయ్యా ప్రభువా, దావీదు కుమారుడు, అంటే ఆయన ప్రభువుగా అంగీకరించింది, దావీదు కుమారునిగా అంగీకరించింది. ముఖ్యమైన విషయం ఏంటంటే, అయ్యా నా కుమార్తె దయ్యం పట్టి బాధపడుతుంది, నన్ను కరుణించు. అంటే ఏం కావాలి ఆమెకి? అవునమ్మా, నీ కూతురికి దయ్యం పడితే నా దగ్గరికి వచ్చావేంటి? మంచినీళ్ళు కావాలా? తాగిళ్ళంటే మంచినీళ్ళు అయితే ఇంట్లోనే తాగేది, అంతే కదా. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చింది?
నా కుమార్తెకి దయ్యం పట్టింది అని ఆమె చెప్తుందంటే దాని అర్థం ఏంటి? ఆమె ఏం ఎదురు చూస్తుంది? నా కుమార్తెకి పట్టినటువంటి దయ్యం నువ్వు అనుకుంటే వదిలిపోతుంది, వదలగొట్టు, అంతే కదా. అంటే ప్రభు అయినటువంటి యేసు యొక్క ఖ్యాతి ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే ఆ హద్దులు దాటి ఆ చుట్టుపక్కల దేశాలకు కూడా వెళ్ళిపోయింది. ఏదో ఊరికినే వినటం కాదు, వాళ్ళు 100% విశ్వసించారు. అది నిజమనేటువంటి విషయం. దానికి రుజువు ఏమిటంటే ఒకానొక సందర్భంలో ఆయన తూరు సీదోన్ల ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక కనాను స్త్రీ వచ్చి నేరుగా ఆయన్ని వేడుకుంటుంది, అయ్యా నా కుమార్తెకి దయ్యం పట్టింది, నువ్వు కరుణించు అని చెప్పేసి ఆయన్ని వేడుకుంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే దాన్ని వదలకొట్టు. అంటే యేసు తన కుమార్తెకు పట్టిన దయ్యాన్ని వదలకొట్టగలడని ఆమె నమ్మిందా అంటే అవును, 100% విశ్వసించింది. ఆశ్చర్యం ఏంటంటే ప్రభు అయినటువంటి యేసును అన్యులు చాలామంది నమ్ముతారు. మీరు ప్రార్థనకి వెళ్ళినప్పుడు మా గురించి కూడా ప్రార్థన చేయించండి అంటారు కొంతమంది. విన్నారు ఎప్పుడైనా? కొంచెం మీరు వెళ్ళే చర్చిలో మా గురించి కూడా చెప్పి మా గురించో మా పిల్లల గురించో ప్రార్థన చేయించండి, ఆరోగ్యం బాగాలేదు ప్రార్థన చేయించండి, పరిస్థితులు బాగాలేదు ప్రార్థన చేయించండి అంటారు. వాళ్ళకి ప్రభు అయిన యేసు మీద చాలా నమ్మకం. దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే వచ్చి ఇక్కడ కూర్చొని వాక్యం వినే వాళ్ళు నమ్మరు. జరిగిద్ది అంటారా బ్రదరు? అయిద్ది అంటారా? అంటే చేశారులే ప్రార్థన కానీ అయిద్ది అంటారా అంటారు. ఒక్కోసారి ఆశ్చర్యం వేసేది, అసలు ఇంతకంటే ప్రార్థన మానేసి ఇంటి దగ్గర కూర్చుంటే నమ్ముతున్నారు కదా జనాలు, ఎందుకు ఇక్కడికి వస్తున్నారు, ఏం వింటున్నారు, ఏమి నేర్చుకుంటున్నారని. నిజంగా కొంతమంది వస్తూ ఉంటారు, కూర్చుంటూ ఉంటారు, వాక్యం వింటూ ఉంటారు, కానీ నమ్మరు. అన్యులు నమ్ముతూ ఉన్నారు, గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేయగలడు అని అన్యులు నమ్ముతూ ఉన్నారు. ఈ దేవుడు గొప్ప దేవుడు, నిజంగా ఈ దేవుడు నమ్ముకుంటే గొప్ప కార్యాలు చేస్తాడు అని అన్యులు నమ్ముకున్నారు. కానీ ప్రార్థనకు వచ్చి కూర్చునే వాళ్ళు చిన్న చిన్న కార్యాలు కూడా నమ్మరు, స్వల్పమైన కార్యాలు కూడా నమ్మరు. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఈమె మనలాంటి ఆమె కాదు, గట్టిగా నమ్మింది. ఆమె ఎంత బోధ విందో తెలియదు కానీ మనకులాగా వారం వారం వినేదేమో తెలియదు కానీ రోజు బైబిల్ చదివేదో లేదో తెలియదు కానీ ఆమె మాత్రం గట్టిగా నమ్మింది. మనకులాగా కాదు. ఎంత గట్టిగా నమ్మింది అంటే నిజంగా వచ్చి ఆయన్ని వేడుకుంటుంది, అయ్యా నా కుమార్తెకి దయ్యం పట్టి బహు బాధపడుతుంది, అయ్యా కరుణించు అని కేకలు వేసింది, అయ్యా కరుణించు అని. ఎందుకంటే అక్కడ మీరు గమనించినట్లయితే ఎందుకు కేకలు వేసింది అంటే దగ్గరకు రానివ్వరు ఆమెని. అన్టచబిలిటీ ఉంది కదా ఈరోజు భారతదేశంలో. అన్టచబిలిటీ మనకేం కొత్త కాదు, మనకు తెలుసు. అగ్రవర్ణాలు, తర్వాత ఈ వర్ణ భేదాలు, ఇదంతా మనకు తెలుసు కదా. యూదులకు కూడా అన్టచబిలిటీ ఉంటుంది. అన్యుల్ని వాళ్ళు పట్టుకోరు, ముట్టుకోరు. మీకు ప్రభు అయినటువంటి యేసు కూడా ఆయన యోహాను సువార్త 4వ అధ్యాయం సమరయ స్త్రీతో మాట్లాడిన ఒక ఫేమస్ వచ్చిన భాగం ఉంది కదా, అమ్మ దాహానికి ఇస్తావా అంటే ఏంటి నువ్వు నా దగ్గర నీళ్లు తాగుతావా, యూదుడు అయినటువంటి నువ్వు అనురాలనైనటువంటి నన్ను ఒక సమరయ స్త్రీని నీళ్ళు ఇవ్వమని ఎట్లా అడుగుతున్నావు అని అంటుంది. అంటే దాని అర్థం ఏంటి? నీళ్లు తాగకుండా దాహంతో చచ్చిపోతారు కానీ నీళ్లు తాగరా అంటే అవును తాగరు. చచ్చిపోతే ప్రాణమైనా వదిలేస్తారు కానీ అన్యుల దగ్గర నీళ్లు మాత్రం తాగరు. ఇదే కదా మరి ఈ దేశంలో చూస్తున్నాం అన్నాడు ఒక ఆయన. అవును, ఈరోజు ఇలాంటి అన్టచబిలిటీనే. ప్రాణం వదిలి చచ్చిపోతారేమో కానీ పొర్రపాటున మాత్రము కింద వర్ణాల వాళ్ళని అంటుకోవటము, ముట్టుకోవటము. మీరు ఒకప్పుడు అంటే ఇప్పుడు కొంచెం తగ్గింది, అంటే తగ్గినట్టుగా కనబడుతుంది, తగ్గటం కాదు తగ్గినట్టుగా కనబడుతుంది. ఒకప్పుడు ఊరు బయట వాళ్ళని అంటారు కదా, వాళ్ళ బావిల్లో నీళ్లు వీళ్ళు తోడుకోరు, వాళ్ళ దగ్గరికి వీళ్ళు రారు, వాళ్ళని పట్టుకోరు, వాళ్ళని ముట్టుకోరు. ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళ బావుల్లో గనక పొరపాటున వీళ్ళు వచ్చారంటే ఆ నీళ్ళు అపవిత్రం అయిపోతాయి. ఒకసారి ఒకళ్ళు అడిగారు, మరి మేము నీళ్లు పట్టుకుంటే నీళ్ళు అపవిత్రం అయిపోతే మేము గాలి పీలుస్తున్నాం కదా, మా లోపలికి వచ్చి మా బయటకు వచ్చిన గాలి మీరు పీలుస్తున్నారు, అప్పుడు అపవిత్రం అవ్వరా అని. మా లోపలికి వెళ్ళి మా బయటకు వచ్చినటువంటి గాలిని మరి మీరు పీలుస్తున్నారు కదా, దాన్ని ఎవరు ఆపగలరు? అంటే ఎట్లా ఏ స్థాయిలో ఉంది అంటే అపవిత్రత. మనము ఒకప్పుడు చూస్తూ ఉంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఆయన భూమి మీద ఉన్నటువంటి కాలంలో ఒకానొక సందర్భంలో ఒక ఊరు వెళ్ళినప్పుడు నీళ్ళలోకి వెళ్తే ఆ నీళ్ళంతా అపవిత్రం అయిపోయిందని పెద్ద గోల చేసేసిన పరిస్థితులు మీరు చూస్తూ ఉంటారు. అంటే భారతదేశంలో ఇప్పటికి కూడా ఉంది. మీరు యూదులను కనుక గమనించినట్లయితే యూదులు అన్యుల్ని పట్టుకోరు. యూదులు ఎట్టి పరిస్థితుల్లో అన్యుల దగ్గర మనకి నీళ్లు కూడా తాగినటువంటి సందర్భం అక్కడ కనబడుతూ ఉంటుంది. అయితే ప్రభు అయినటువంటి యేసు అన్టచబిలిటీని తీసేశాడు. ఆయన నేరుగా తాగాడు, అడిగి మరీ తాగాడు. ఇక ఆ తర్వాత కనుక మీరు గమనించినట్లయితే అన్టచబిలిటీ అనేటువంటిది లేదు. ముఖ్యంగా క్రైస్తవుల్లో అది ఉండనే ఉండదు.
ఎంత గొప్ప వాళ్ళైనా సరే వాళ్ళందరూ కూడా ప్రభు అయినటువంటి యేసు ఏకంగా చేశాడు. వాళ్ళు యూదులైనా సరే, అన్యులైనా సరే, గ్రీసు దేశస్థులైనను అని అంటూ ఉంటాడు. అంటే అన్యులైనా సరే అందరినీ కూడా ఒకటిగా చేశాడు. అయితే ప్రభు అయినటువంటి యేసు బ్రతికినటువంటి కాలంలో ఆమె వచ్చి అడిగినప్పుడు 23వ వచనం, అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినా చెప్పలేదు. ఇది ఆశ్చర్యం వేస్తూ ఉంటా, అంత కేకలేస్తూ ఉంటే పాపం ఆయన ఒక మాట అయినా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయన వేడుకోగా, అయ్యా ఆమె వెంటపడుతుంది, మన వెంటబడి ఆమె అంటే ఆమె ఎంత బతిమలాడుతుందో అక్కడ అర్థమవుతుంది. ఆయన ఏం మాట్లాడట్లేదు, అంటే ప్రభువైన యేసుకి వినపట్లేదు, అంటే అన్నీ వినపడుతున్నాయి, ఏం మాట్లాడట్లేదు. ఆమె కూడా వదిలిపెట్టలేదు, మొండిఘాటంలాగా ఉంది. సరేలే ఈయనేమి ఇంటలేదు అని వదిలేదు, ఆమె కూడా మొండిఘట్టంలాగా ఉంది, వెంట పడుతూనే ఉంది. అయ్యా కరుణించయ్యా, నా కుమార్తెకి దెయ్యం పట్టిందయ్యా, కరుణించయ్యా కరుణించయ్యా అని వెంటపడుతూ ఉంది. వెంటపడినప్పుడు శిష్యులు వచ్చి, అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయన వేడుకొనగా, ఆయన ఇజ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదు. అమ్మా ఎందుకు ఇలా నా వెంట వస్తున్నావు? నేను ఇజ్రాయేలీల్లో నశించిన గొర్రెల దగ్గరికే పంపబడ్డాను కానీ ఎవరి దగ్గరికి నేను పంపబడలేదు. అంటే నేను ఇజ్రాయేలీలకే చేయాలి కానీ ఇంక నేను ఎవరికి చేయటానికి రాలేదమ్మా అని అన్నాడు. మీకు జ్ఞాపకం వచ్చి ఉంటుంది, ఆయన అపోస్తుల్ని కూడా పంపించేటప్పుడు ఇజ్రాయేలీల్లో నశించిన వారి యొద్దకే వెళ్ళడు కానీ అన్యుల పట్టణాల్లోకి మీరు వెళ్ళొద్దు, అన్యుల దగ్గరికి వెళ్ళొద్దు అని అన్నాడు. అంటే ప్రభు అయినటువంటి యేసు బ్రతికున్నంత కాలమైన సువార్త ప్రకటించింది, లేదా ఆయన శిష్యుల్ని పంపింది ఎంతవరకు అంటే ఇజ్రాయేలీల వరకే. అందుకే మీరు ఒకవేళ బైబిల్ స్కూళ్ళలో వాటిలో చదివేటప్పుడు దీన్ని లిమిటెడ్ కమిషన్ అని అంటారు. అంటే ప్రభు అయిన యేసు బ్రతికున్నప్పుడు కూడా శిష్యులను పంపించాడు, వెళ్ళమని అన్నాడు, కానీ ఎంతవరకు అంటే లిమిటెడ్ కమిషన్. మీరు ఇజ్రాయేలీల్లో నశించిన వారి యొద్దకే వెళ్ళండి, ఇంకెక్కడికి మీరు వెళ్ళొద్దు. మత్తయి సువార్త మీరు గమనించినట్లయితే 10వ అధ్యాయం శిష్యులు ఎంపిక చేసుకున్నటువంటి ఆ సందర్భంలో మీరు ఈ విషయాన్ని చాలా క్లియర్గా చూస్తూ ఉంటారు. ఆ తరువాత అనేటువంటిది సువార్త అందరికీ వెళ్ళింది, కానీ ఆయన బ్రతికున్నప్పుడు శిష్యుల్ని ఎంపిక చేసుకున్నటువంటి దినాల్లో వారిని పంపించినటువంటి సందర్భంలో అయితే వారిని ఎంతవరకు పంపించాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము, యేసు 12 మందిని పంపుచూ వారిని చూచి వారికి ఆజ్ఞాపించింది ఏమనగా, మీరు అన్యుల దారిలోనికి వెళ్ళకుడి, అన్యుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడి, కానీ ఇజ్రాయేలు వంశంలో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. మీరు అన్యుల దారిలో వెళ్ళొద్దు, సమరయుల పట్టణాల్లో ప్రవేశించొద్దు, ఇజ్రాయేలీల దగ్గరకే మీరు వెళ్ళండి, అంతేగాని వీరెవ్వరి దగ్గరికి కూడా మీరు వెళ్ళొద్దు. ఆయన కూడా అలానే వెళ్ళాడు. ప్రభువైన యేసు కూడా బ్రతికున్నంత వరకు ఆయన ఇజ్రాయేలీల దగ్గరికే వెళ్ళాడు కానీ అన్యుల దగ్గరికి ఎక్కడికి కూడా వెళ్ళలేదు. ఒకళ్ళు అడిగారు, మరి తూరు సీదోను ప్రాంతాలకు వచ్చాడు కంటే ఆ బోర్డర్లో ఉన్నటువంటి ఇజ్రాయేల్ దగ్గరికే వచ్చాడు, అన్యుల దగ్గరికి రాలేదు. అన్యుల దగ్గరికి వస్తే ఏమో కూడా ధారాళంగా చేసేవాడు కదా. పాపం ఆమె వెంటబడి మరీ కేకలేస్తుంటే ప్రభువైన యేసు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, మళ్ళొకసారి 15వ అధ్యాయం 24వ వచనము, ఆయన ఇజ్రాయేలు ఇంటి వారైనా నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదు అనెను. ఇందాక చెప్పా కదా, ఈమె మొండిఘట్టంలా కనబడుతుందని. కనబడటం కాదు, నిజంగా మొండిఘట్టమే. ఎందుకంటే ఆమె నోరు విప్పి, అమ్మ నేను ఎవరి దగ్గరికి నేను రావటానికి లేదు, ఇజ్రాయిల్లో నశించిన వారి దగ్గరికే నేను పంపబడ్డాను అని అంటే, అలాగా అయ్యా నాకు తెలియక వచ్చి అడిగానులే అని ఆమె వెళ్ళిపోలేదు. ఆ మాట చెప్పిన తర్వాత ఆమె రెస్పాన్స్ ఎట్లా ఉందంటే 25వ వచనం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ఆయన్ని ఆరాధించి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. ఇంత చెప్తే కూడా నీకు అర్థం కాలేదా అంటాం మనమైతే. అయినా సరే ఆమె వచ్చి ఆయన్ని ఆరాధించి, అంటే ఆమెకు కూడా అర్థమైంది అంత అన్యురాలికి ఈయన చేయగలడు, ఈయన చేయటం మాత్రమే కాదు ఆయన దేవుడు అనేటువంటి విషయం అర్థమయ్యి 26వ వచనము, అందుకు ఆయన పిల్లల రొట్టెలు తీసి కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా. చాలా పెద్ద మాట ఇది. పిల్లలు ఎవరు, కుక్క పిల్లలు ఎవరు అంటే ఏంటయ్యా నువ్వు అనేది? మీ ఇజ్రాయిల్ ఏమో పిల్లలు, మా కనానీయులేమో కుక్క పిల్లలా? అంటే మా పిల్లలు కుక్క పిల్లలా? మా అమ్మాయికి దెయ్యం పట్టిందని అడుగుతున్నాను అంటే ఇప్పుడు మా అమ్మాయి కుక్క పిల్ల అని మనమైతే పోట్లాట మొదలు పెట్టేవాళ్ళు, అంతే కదా.
వాస్తవంగా ఆయన అన్నది కరెక్టే. అమ్మ, పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు. ఇక్కడ పిల్లలు ఎవరంటే ఇజ్రాయేలీలు. నేను వాళ్ళ దగ్గరికే వచ్చాను. వాళ్ళకి ఇవ్వాల్సింది తీసి నేను కుక్క పిల్లకి వేయటం యుక్తం కాదు అని అంటే, అప్పటికి కూడా ఆమె ఇంత మాట అన్న తర్వాత ఇంకెందుకు వెళ్ళిపోతాను అనుకోలేదు. అప్పటికి కూడా ఆమె ఏమంటుందంటే 27 వచనమో, ఆమె నిజమే ప్రభువా, అవునయ్యా, పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదు, నిజమే, నువ్వు చెప్పింది నిజమే. కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుంచి పడే మొక్కలు తిన్ను కదా. అవునయ్యా ప్రభువా, నువ్వు చెప్పింది నిజమే, కానీ కుక్క పిల్లలు కూడా యజమాని బల్ల మీద నుంచి ఏదన్నా కింద పడితేమో అని బల్ల దగ్గర కాచుకొని కూర్చొని ఏదైనా అరాకొర ముక్క పడితే తింటాయి కదా. మరి అలాగే ఏమైనా మేము కుక్క పిల్లలమే కానీ ఆ యజమాని బల్ల మీద నుంచి ఏదైనా ముక్క పడిద్దేమో చూడు అని చెప్పేసి అంటాను. నిజంగా మనం ఎంత బతిలాడుకుంటామా? మనకి రోషాలు పౌరుషాలు ఎక్కువ. మీరు నమ్ముతారో నమ్మరో కానీ దేవుడి దగ్గర అలిగే వాళ్ళు ఉన్నారు, లేరా? దేవుని మీద అలిగేవాళ్ళు, ప్రార్థన మీద అలిగేవాళ్ళు, ప్రార్థనకు రావటం మానేసేవాళ్ళు మీకు ఒకవేళ చెప్తే ఆశ్చర్యంగా ఉంటుందేమో, నిజంగా ఉన్నారు. ఒకసారి ఒక ఆమె అందరికీ మార్కులు బాగా వచ్చినాయి అంట, వాళ్ళ అబ్బాయికి మార్కులు బాగా రాలేదంట. దేవుడి మీద అలిగి ఆమె ప్రార్థన మానేసింది. మీ అబ్బాయి చదవకపోతే, మీ అబ్బాయికి మార్కులు తక్కువ వస్తే దానికి దేవుడి మీద అలగటం ఏంటి అంటే, లేదు మా ఓడు బాగా చదివాడు, అది మీ ఓడిని అడగమ్మా అంటే, వాళ్ళ అబ్బాయిని అడిగితే లేదులేండి ఈసారి నేను బాగా చదవలేదు అందుకే మార్కులు తగ్గినాయి. ఆ అబ్బాయి అంటాడు, వాళ్ళ అమ్మ ఒప్పుకోదు, లేదు మా ఓడి నెంబర్ 1 అనిద్ది. ఎవరు పిల్లలు వాళ్ళకి నెంబర్ 1 కానీ అట్లా కాదు అంటే ఒప్పుకోదు. నిజంగా ఈవేళ రేపు ఎట్లా ఉన్నారంటే మనుషులు, దేవుని దగ్గర ఆ తగ్గింపు అనేటువంటిది లేదు. ఎట్లయినా నేను సాధించుకోవాలి ఆశీర్వాదాన్ని అనేటువంటిది లేదు. మనం బైబిల్లో భక్తుల్ని కనుక చూసినట్లయితే దేవుని దగ్గర ఎంత తగ్గింపు, వినయము, విధేయతతో దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందారు. ఈరోజు ఇస్తావా, ఇవ్వకపోతే ఏంటంట, నువ్వు కాకపోతే నాకు ఎవడో ఉన్నాడు అన్నట్టుగా మాట్లాడతాం. దేవుడి దగ్గర కూడా ప్రపంచంలో ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు, ఆయన కాదంటే ఇంకెవడు లేడు. కాబట్టి అక్కడే బతిలాడుకోవాలి, అక్కడే కాచుకొని కూర్చోవాలి. ఏం వెళ్ళిపోవటం ఒక క్షణంలో అయిపోతుంది. మనసు హట్ అవటం అయితే, ఇంత మాట అన్న తర్వాత కుక్క పిల్ల అన్న తర్వాత నన్నన్నా పడేదాన్ని, నా కుమార్తెని కూడా కుక్క పిల్ల అన్నాడు, ఇంకెందుకు ఆయన దగ్గర అనుకోలేదు. ఆమె అక్కడే ఉండి, అమ్మ పిల్లల రొట్టెలు తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు అంటే, నిజమే ప్రభువా, మరి కుక్క పిల్లలు కూడా యజమాని బల్ల మీద నుంచి పడేటువంటి ఆ రొట్టె ముక్కలు తినును కదా అని చెప్పాను. 28వ వచనం, అందుకు యేసు, అమ్మ నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. నిజంగా ఈమె ఎంత పట్టుదలతో, ఎంత వినయము, ఎంత విధేయత. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది అదే మాట క్రీస్తు ప్రభువు దగ్గర మనం కనుక, అంటే ఒకవేళ ఆయన బ్రతుకున్న దినాల్లో మనం ఉండి కనాను స్త్రీ పొజిషన్లో మనం కనుక ఉంటే ఖచ్చితంగా మనం హట్ అయ్యేవాళ్ళం కాదని అంటారా? నాకేం బాధ కలగలేదు, అది నిజమే కదా అని ఒప్పుకుంటామా? అప్పుడేందుకు, ఇప్పుడు అసలు నువ్వెంత, నీ బతికెంత అని ఎవరన్నా ఒకవేళ అననివ్వండి, అవునండి మీరు చెప్పింది నిజమే, నేనెంత, నా బతికెంత అని అంటామా? నువ్వెంత, నీ బతుకెంత అనగానే మరలా వెంటనే మన నోట్లోంచి ఏమొస్తుంది, అసలు నువ్వెంత అంటే నీకు పిచ్చి అంటే నీకు పిచ్చి అన్నట్టుగా నువ్వెంత అని ఎవరన్నా అన్నారనుకోండి, వెంటనే వాళ్ళు నిజంగా ఎంతటోళ్ళైనా సరే, కలెక్టరే వచ్చి నువ్వెంత అంటే తిరిగి కలెక్టర్ని నువ్వెంత అంటారు. మన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, కలెక్టర్ కాదు ఆయన సీఎం అయినా పిఎం అయినా అసలు మోడీ ఎంత అని కూడా అంటారు. అంటే మన వాళ్ళు ఏంటంటే నిజంగా ఆ మాట నేను అర్థంతో అంటున్నాను అనేటువంటిది కాదు, అర్థంతో కంటే కూడా ఆవేశంతో అంటాం. కానీ ఈమె అలాగే కాదు, ఆమె చాలా వినయము, చాలా విధేయత. ఆమె ఖచ్చితంగా ఏది సాధించుకోవాలని వచ్చిందో అది సాధించుకొని వెళ్ళింది. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నిజంగా ఆయన పిల్లలమయ్యి కూడా మనకి హక్కు ఉన్నా కానీ మనం సాధించుకోలేకపోతున్నాం. అన్యులు వచ్చి సాధించుకుంటున్నారు దేవుని దగ్గర, అన్యులు వచ్చి దేవుని దగ్గర సాధించుకుంటున్నారు. దేవుని బిడ్డలై ఉండి హక్కు ఉన్నటువంటి వాళ్ళు సాధించుకోకుండా ప్రార్థనకు రావటం మానేస్తారు, దేవుని దగ్గర అలుగుతారు, ఉన్న ఆశీర్వాదం పోగొట్టుకుంటూ ఉంటారు. ఇందులో మనం గమనించేటువంటి విషయం ఏమిటంటే, ఆమె ప్రభు అయినటువంటి యేసు దాన్ని చేయగలడని నమ్మింది. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆయన దేవుడని నమ్మింది. అందులో చాలా క్లియర్గా చెప్తూ ఉంది. మనకు 15వ అధ్యాయం కనుక గమనించినట్లయితే ఇందులో 25వ వచనమో మళ్ళొకసారి, ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, 25వ వచనమో, దెన్ షీ కేమ్ అండ్ వర్షిప్డ్ హిమ్ సేయింగ్ లార్డ్ హెల్ప్ మీ.
ఆయన్ని ఆరాధించి అయ్యా నాకు సహాయం చేయి అని అంటుంది. అంటే ఆయన దేవుడిగా ఆమె గుర్తించింది, అంటే గుర్తించింది. ప్రభు అయినటువంటి యేసును దేవునిగా పసిబిడ్డగా ఉన్నప్పుడే తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు గుర్తించారు. నిజంగా వాళ్ళు జ్ఞానులు కాబట్టి పసిబిడ్డగా ఉన్నప్పుడే గుర్తించారు. మిగిలినటువంటి వాళ్ళందరూ వ్యత్యాసం. ఒకసారి నేను చెప్పాను, జ్ఞానులు వాళ్ళు ఎందుకు జ్ఞానులు అంటే, మీరు ప్రభు అయినటువంటి యేసుని మిగిలిన వాళ్ళందరినీ గమనించండి. మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే ప్రభు అయినటువంటి యేసును దేవునిగా గుర్తించారు అంటే ఎట్లా గుర్తించారు? 8వ అధ్యాయం దగ్గర నుంచి ఇక మీరు గమనించండి. కుష్ఠరోగి కావచ్చు, అధికారి కావచ్చు, లేకపోతే యోహాను సువార్తలో గుడ్డివాడు కావచ్చు, ప్రభు అయిన యేసు దగ్గర ఉన్నటువంటి శిష్యులు కావచ్చు, లేకపోతే ఈమె కావచ్చు, లేకపోతే మరొకరు మీరు బైబిల్లో చదివితే మిగిలిన వాళ్ళందరూ ప్రభు అయినటువంటి యేసుని దేవునిగా గుర్తించారు అంటే ఒక కారణం ఉంది. ఏ కారణాన్ని బట్టి వాళ్ళందరూ యేసుని దేవునిగా గుర్తించారు? ఆయన క్రియలను చూసి. ప్రశ్న, మరి తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు ఏ క్రియలు చూసి గుర్తించారు? అప్పటికి ఆయన చేయగలిగిన క్రియలు ఏంటంటే, చంటి పిల్లలు పాలు తాగి ఉయ్యాల్లో ఉండి అలా ఇలా కాళ్ళు ఊపుతారు. ఈ తప్ప ఇంక చేసేది ఏమీ లేదు. మరి ఏ క్రియలు చూసి గుర్తించారు? ఆ కాలు ఊపటం చూసినప్పుడే వాడు గొప్పోడు అవుతాడని అనుకున్నాను. ఒక్కొక్కరు చెప్తారు పుట్టినప్పుడే అంట ఆ మొహం చూసి ఈయన గొప్పోడు అవుతాడని అనుకున్నారంట. ఏంటంటే ఆ కళ్ళు ఉందండి మొహంలో అంటారు. లేకపోతే కొంతమంది నేను ఆ కళ్ళు చూసినప్పుడే అనుకున్నాను, అబ్బో ఆ కళ్ళు మామూలుగా లేవు. ఒకసారి ఒకళ్ళు అంటున్నారు ఆ ముక్కు చూసినప్పుడే చాలా గొప్పోడు అవుతాడని. ఏంటి ముక్కు చూస్తే కూడా అర్థమైద్దా అంటే, కొందరికి అర్థమైద్ది అంట అలా. కొంతమంది కళ్ళు చూసి అంటారు, కొంతమంది ముక్కు చూసి అంటారు, కొంతమంది ముఖ తేజస్సు చూసి అంటారు, ఏదేదో అంటూ ఉంటారు. మరి ప్రభు అయినటువంటి యేసు ఆయన దేవుడని తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులకు ఏమర్థమైంది? ఇక్కడ ముక్కు చూసి మొహం చూసి అంటానికి అసలు వాళ్ళు రాకముందే అర్థమై బయలుదేరారు. కొన్ని వచ్చి చూసిన తర్వాత కాదు, రాకముందే వాళ్ళు అక్కడ ఒక నక్షత్రాన్ని చూసి బయలుదేరారు. మిగిలిన వాళ్ళందరూ అయితే ఆయన క్రియలు చూసి వాళ్ళు దేవునిగా గుర్తించారు, కానీ వీళ్ళు అవేవి చూడకుండానే గుర్తించారు. అందుకే వాళ్ళు జ్ఞానులు. నిజంగా వాళ్ళు జ్ఞానులు కాబట్టి గుర్తించి ఆ నక్షత్రాన్ని చూసి, అంటే వాళ్ళకి అప్పుడే ఆస్ట్రోనమీ మీద ఒక రకమైనటువంటి అవగాహన ఉంది. అంటే ఈరోజు కనుక మనం చూసినట్లయితే ఆర్బిట్ టెక్నాలజీ అని చెప్పేసి ఇప్పుడు మనం విశ్వాన్ని లేకపోతే నక్షత్రాలని లేకపోతే గ్రహాలని ఇప్పుడు స్టడీ చేస్తున్నాం, కానీ ఆ రోజుల్లోనే ఉండేటువంటిది. ఆ రోజుల్లోనే బాబిలోన్లో కనుక మీరు చూసినట్లయితే ఆస్ట్రానమీకి సంబంధించినటువంటి యూనివర్సిటీలు ఉన్నాయి. ఆ రోజుల్లో అధ్యయనం చేశారు. క్రీస్తు ప్రభు పుట్టేటప్పటికి ఒక నక్షత్రాన్ని చూసి వాళ్ళు బయలుదేరి వచ్చారు. అంటే ఖచ్చితంగా నక్షత్రాల మీద వాళ్ళకు ఒక అవగాహన ఉంది. ఇది ఒక అసాధారణమైన నక్షత్రం అని వాళ్ళకి అర్థమైంది. కావాలంటే ఇవాళ రాత్రికి చీకటి పడ్డాక బయటికి వెళ్ళి నక్షత్రాలను చూడండి, మీకు ఏమర్థమవుతుందో, ఏ నక్షత్రం ఏంటో అర్థమవుతుందో. రోజు ఈ నక్షత్రం లేదే, ఇవాళ ఏంటి ఇది కొత్తది వచ్చింది అని ఎవరికైనా అర్థమవుతుందా? అసలు మన ఊరిలో మన ఇంటి మీద ఎన్ని నక్షత్రాలు వస్తాయో మనకు తెలియదు. ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, అంటే మన ఊరు అయితే మాత్రం మన ఇల్లు అయితే మాత్రం నక్షత్రాలు తెలుస్తాయండి అని. అవును, మనకు తెలియదు. ఎందుకంటే వాటి మీద మనం ఎప్పుడు అధ్యయనం చేయలేదు. ఎప్పుడూ ఆకాశంలో చూస్తే అలాగా చుక్కలను అనుకోవటం, నక్షత్రాలు అనుకోవటం తప్ప వాటి మీద మనం అధ్యయనం చేయలేదు. కానీ ఆ రోజుల్లోనే క్రీస్తుకు పూర్వమే భూమి మీద ఉన్న విషయాలు కాదు, ఆకాశంలో ఉన్నటువంటి విషయాలను కూడా అధ్యయనం చేశారు. క్రీస్తు ప్రభు పుట్టినటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తించి వాళ్ళు బయలుదేరి వచ్చారు. కాబట్టి మిగిలిన వాళ్ళందరికంటే కూడా వీళ్ళకున్న వ్యత్యాసం ఏంటంటే, వాళ్ళు క్రీస్తు ప్రభు యొక్క క్రియల్ని చూసి దేవుడని విశ్వసించలేదు, దేవుడని నమ్మలేదు. అది చూడకుండానే వాళ్ళకి అర్థమైంది. ఇక మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా ఈయన దేవుడని ఎట్లా అర్థమైంది అంటే, ఆయన మొహం చూసో, ఇందాడు చెప్పినట్టుగా ముక్కు చూసో కళ్ళు చూసో కాదు, ఆయన క్రియలు చూసి. ఈరోజు ప్రభు అయినటువంటి యేసు దేవుడు అని మనకి ఎట్లా అర్థమవుతుందంటే, ఆయన క్రియల్ని కనుక మనం అధ్యయనం చేస్తే మనకు అర్థమవుతుంది. ఆ క్రియలు కనుక అధ్యయనం చేయకపోతే మనకు అర్థం కాదు. మనకు అర్థం కాలేదు అంటే దాని అర్థం ఏంటంటే, మనం ఆయన గురించి ఆయన క్రియల గురించి మనం అధ్యయనమో చేయలేదు అనేటువంటి విషయం. ఇక్కడ కనాను స్త్రీ కూడా ఆమె వచ్చి ఆయన యొక్క క్రియలను గుర్తించింది కాబట్టే అక్కడ నేరుగా అడుగుతుంది, అయ్యా నా కుమార్తెకి దయ్యం పట్టింది కరుణించి. అంటే ఆయన ఇంతకుముందు ఇలాంటి కార్యాలు చేసినటువంటి విషయాన్ని విన్నది. అయితే ప్రభు అయినటువంటి యేసు దయ్యాలను వదలగొట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది మరొక మాట కూడా అన్నారు, ఈయన ఎలా దయ్యాలను వదలగొడుతున్నాడంటే, ఈయన దెయ్యాల రాజు కాబట్టి దెయ్యాలు వదలగొడుతున్నాడు. మరి దెయ్యాలు అన్నీ కూడా దెయ్యాల రాజు మాట వినాలి కదా. అంటే బయల్జెబూలు అని చెప్పేసి అన్నారు. బయల్జెబూలు ఈయన దెయ్యాల రాజు అంటే దెయ్యాల అధిపతి కాబట్టి
ఈ దెయ్యాలన్నీ పోనగానే పోతున్నాయి అన్నారు. ఒకవేళ అది కూడా కరెక్టే కావచ్చు. దెయ్యాల అధిపతి అయితే దెయ్యాలన్నీ మాట వింటాయి. కానీ క్రీస్తు ప్రభు దానికి ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఒక రాజ్యము తనంతట తానే వేరుపడితే ఎలాగ నిలబడగలదు? ఒక ఇల్లు తనంతట తానే వేరుపడితే ఎలా నిలబడగలదు? నిలబడే అవకాశం ఉందా? ఒకవేళ నేను దెయ్యాల అధిపతి అయి దెయ్యాలను కనుక వదలగొడితే దెయ్యాలు పోట్లాడుకుంటే అవి నిలబడతాయా? కాబట్టి ఇది దెయ్యాల అధికారం వల్ల జరిగేది కాదు అనేటువంటి విషయాన్ని అక్కడ ఆయన రుజువు చేశాడు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు యొక్క అధికారాన్ని చూసి దయ్యాల అధికారం అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది, నిజంగా దయ్యాల అధికారం అని వాళ్ళు అనుకోలేదు, కానీ ఆయన మీద నింద వేయటానికి అట్లా అన్నారు అంతే. ఎందుకంటే అది ఏంటనేది వాళ్ళకు కూడా తెలుసు. దయ్యాలని వదలగొట్టవు, దయ్యాలు పోట్లాడుకో. కాబట్టి ఇది దయ్యం యొక్క అధికారం కాదు, దేవుని యొక్క అధికారం అనేటువంటిది వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మరి ఎందుకు అంగీకరించలేదు అంటే, ఆయన మీద ఉన్నటువంటి ఈర్ష్యతోటి ద్వేషంతో ఆయన అంగీకరించలేదు. కానీ మిగిలినటువంటి వారందరూ కూడా మనం గమనించినప్పుడు, ఒక కుష్ఠరోగి అయితేనేమి, లేకపోతే ఒక అధికారి అయితేనేమి, లేకపోతే ఇప్పుడు మనం చూసినప్పుడు ఒక అన్యశ్రీ అయితేనేమి, కనాను స్త్రీ అయితేనేమి, అంటే అన్యుల్లో కూడా వెళ్ళిపోయి ఆయన దేవుడు అని గుర్తించారు. ఇప్పుడు కాదు, 2000 సంవత్సరాల క్రితమే అన్యుల్లో కూడా వెళ్ళిపోయి ఆయన దేవుడు అనేటువంటి విషయాన్ని గుర్తించి ఆయన్ని ఆరాధించారు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, అన్యులకు అర్థమైన విషయము బైబిల్ చదివి మనకు అర్థం కాకపోతే ఎలాగా? నిజంగా లోకంలో ఉన్న అన్యులు యేసుక్రీస్తుని అంగీకరించకపోతే పోనీలే వాళ్ళకి బైబిల్ తెలియదు కదా అని అనుకుంటాం. నేను క్రైస్తవుడని పొద్దున లేచి బైబిల్ చదివి నీకు బైబిల్లో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు దేవుడనే విషయం అర్థం కాకపోతే ఎట్లా? మొన్న కూడా ఎవరో ఒక పోస్ట్ ఒకటి పెట్టారు, ఒక టెక్స్ట్ మెసేజ్, యేసుక్రీస్తు దేవుడు అని నేరుగా వచ్చినవి ఎక్కడైనా చూపిస్తే ₹1,00,000 ఇస్తానని. ఇప్పటికి కూడా ఒక ఆయన ఉంటాడు, యేసుక్రీస్తు దేవుడు అనే విషయాన్ని చూపిస్తే ₹1,00,000 ఇస్తానని. వాస్తవంగా ఎన్నో వచనాలు ఉన్నాయి కానీ మీకు చూపించలేం. ఎందుకు చూపించలేమంటే, కళ్ళున్నోడికైతే ప్రపంచం చూపించవచ్చు, గుడ్డోడు నాకు ప్రపంచం చూపిస్తే ₹1,00,00,000 ఇస్తానంటాడు. ఇలాగా మీరు చూపించగలరా? ఒక గుడ్డివాడు కళ్ళు లేనటువంటి కబోది నాకు ప్రపంచం చూపించి నీకు 1,00,000 కాదు ₹1,00,000 ఇస్తాను అంటాడు. మీరు చూపించగలరా? ఎవరు చూపించలేరు. ఎందుకు చూపించలేరు? ఆయన కళ్ళు లేవు కాబట్టి చూపించలేరు. కళ్ళున్నోళ్ళు ఎవరైనా చూపించు అని అన్నారనుకోండి, అది కష్టం కాదు. కళ్ళు లేని వాళ్ళకి ఎవరు చూపించలేరు. ఆత్మీయమైనటువంటి అంధత్వంలో ఉన్న వ్యక్తి నాకు చూపించు అంటే నీకు చూపించడం ఎవరి వల్ల కాదు. ఎందుకు ఎవరి వల్ల కాదంటే, ఆత్మీయ అంధత్వాన్ని తెరవగలిగినటువంటి శక్తి దేవుని దగ్గర మాత్రమే ఉంది. ఆయన ఎవరి మనోనేత్రాలు తెరుస్తున్నాడో, ఎవరు మనోనేత్రాలను అయితే వెలిగిస్తున్నాడో వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు. బైబిల్లో ఒక వచనం ఉంటుంది, ప్రభు అయినటువంటి యేసు జీవించినప్పుడు చెప్పాడు, మీ ముత్యములు పందుల ఎదుట వేయకుడి అని అన్నాడు. దేని గురించి చెప్పాడు అవి? మీ ముత్యములు పందుల ఎదుట వేయకుడి, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. అందుకనే కదా సద్దన్నం పెడుతున్నాం అన్నాడు ఒక ఆయన. దాని గురించి కాదు చెప్పింది. అంటే అది లిటరల్గా కాదు. అంటే కొంతమంది పందులు లాంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది కుక్కలు లాంటి వాళ్ళు ఉన్నారు అని దాని అర్థం. ఇప్పుడు పందికి ముత్యం విలువ తెలియదు, కుక్కకి వేడన్నం పెట్టినా సద్దన్నం పెట్టినా పెద్ద విలువ తెలియదు. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి అని అంటాడు. అంటే దాని అర్థం ఏమిటి అంటే, మీరు విలువైనటువంటి వాటిని విలువ లేనటువంటి వాటికి ఇవ్వద్దు. ఇస్తే వాటి విలువ తెలియదు. ఇప్పుడు కుక్క ఉందనుకోండి, కుక్క తిన్న తర్వాత ఏం చేస్తుంది? ఇది వేడన్నము, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, తిని మనం పక్కకి వెళ్ళిపోదాం, మిగిలింది వేడన్నం కాబట్టి ఇంకేదన్నా వచ్చి తింటుంది అని అనుకుంటుందా? మీరు కుక్కకు ఒక స్వభావం ఉంటుంది, ఎప్పుడైనా చూడండి. తిన్న తర్వాత ఏం చేస్తుంది? అది ఎవరికి తెలియదు. తిన్న తర్వాత ఏం చేస్తుందని. కుక్క తినగా మిగిలింది అనుకోండి, దాన్ని ఏం చేస్తుందంటే మొత్తం మట్టిలో పొల్లిచ్చేస్తుంది. కుక్క బుద్ధి అని అంటారు కదా, మీరు ఎప్పుడు వినలేదా కుక్క బుద్ధి అని? కుక్క అది తిన్న తర్వాత మిగిలింది ఇంకేది తినకుండా దాన్ని మట్టిలో పొల్లిచ్చేస్తుంది. అంటే అది తిన్న తర్వాత ఇంకా దేనికి దక్కకూడదు అది. అందుకనే కుక్క బుద్ధి అంటారు. కొంతమంది కుక్క బుద్ధి ఉంటుంది, వాళ్ళకి తప్ప ఇంకెవ్వరికి దక్కకూడదు, పాడు చేసి వెళ్ళిపోతారు. కొంతమంది పిల్లలు ఉంటారు, ఆటలో కూర్చున్నంతసేపు బాగానే ఉంటుంది, వెళ్ళేటప్పుడు ఆట మొత్తం పాడు చేసి వెళ్తారు. ఇది కూడా కుక్క బుద్ధే.
కొంతమంది అది ముడుచుకుంటారు. ఇది రేపు పెరిగి పెద్దయిన తర్వాత ఏమవుతుందంటే ఆట దగ్గర నుంచి ఆహారం దగ్గరికి వెళ్తుంది. కొంతమంది పిల్లలు చూడండి, వాళ్ళు తినేటప్పుడు తిన్న తర్వాత మిగిలింది ఏం చేస్తారంటే పడేస్తారు, ఎవరికి ఇవ్వరు. ఈవేళ కూడా కొంతమందిని కనుక మీరు చూసినట్లయితే ఒక ఆహారమనే కాదు, ఏ వస్తువైనా సరే ఇంకెవరికి ఇవ్వరు. కుక్క బుద్ధి అంటే దానికి విలువ తెలియదు కాబట్టి అలాగనే చేస్తుంది. అందుకనే దేవుడు ఏమన్నాడంటే ముత్యాలు పందులు ఎదుట వేయకుడి. అమ్మో ఇది ముత్యం కదా, నేను పందిని కదా, ఇది బురద కదా, తొక్కితే పాడవుతుందని దానికి తెలియదు, తొక్కేస్తుంది. అది దాని విలువ దానికి తెలియదు. కుక్క కూడా అంతే. అంటే దేవుడు ఏమంటున్నాడంటే విలువైనటువంటి వాటిని విలువ లేనటువంటి వాటికి ఇవ్వద్దు. ఇప్పుడు ఒక మూర్ఖుడు ఎదుట జ్ఞానాన్ని పెట్టారనుకోండి, ఏం చేస్తాడు? పోవయ్యా, ఇదో పెద్ద విషయం, పోవతలు పో అని అంటాడు. ప్రభు అయిన యేసే దిగొచ్చి చెప్తే కూడా పోవతలకు పో అని అంటారు, ఇంకోసారి సిలువేస్తారు. వాళ్ళకి తెలియదు ఆ విషయాలు. నిజంగా ప్రభు అయిన యేసు ఆయన సాక్షాత్తు పరలోకం నుంచి దిగి వచ్చి బోధిస్తే ఆయన అంగీకరించిన వాళ్ళే లేరు. అంతకంటే పందులు కుక్కలు ఎవరైనా ఉంటారా? ఈరోజు కూడా మనం గమనించినప్పుడు ఈ విషయాలను మాకు చూపించండి లక్ష్యిస్తామంటే మీకు ఎవరు చూపించలేరు. ఎందుకు చూపించలేరంటే మీకు ఆత్మీయమైనటువంటి అంధత్వం ఉంది కాబట్టి చూపించలేరు. అంటే చెప్పటం మన బాధ్యత, చెప్తాము. కానీ కొంతమంది పదే వాళ్ళతో మనం పోరాడదామంటే వాళ్ళతో మనం పోరాడలేము. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడదు, మీ ముత్యములు పందులు ఎదుట వేయకూడదు అని అంటాడు. కాబట్టి మనం వెయ్యాలని ప్రయత్నం చేస్తే వాళ్ళు పాడు చేయటమే తప్ప, అవును ఇది ఇంత విలువైనటువంటి సంగతి కదా, బైబిల్లో ఉన్న సంగతి కదా అని దానికి గౌరవం ఇవ్వటం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఈరోజు మనం లోకంలో చూస్తూ ఉంటాం, ప్రభు అయినటువంటి యేసు మీద, క్రైస్తవ్యం మీద విద్వేషము చిమ్మటము, ఇంకా చెప్పాలంటే అసభ్యకరంగా మాట్లాడటము మనం చూస్తూ ఉంటాం. చాలా ఎంత ఇంకా మనం ఆ స్థాయికి దిగజారి చెప్పలేం, అంత స్థాయిలో మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు మీరు కొన్ని వీడియోలు కనుక చూసినట్లయితే సోషల్ మీడియాలో చూసినప్పుడు క్రైస్తవ్యం మీద, క్రీస్తు మీద చెడ్డ మాటలు, ఆడవాళ్ళు మగవాళ్ళు కూర్చొని బూతు మాటలు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వీడియోలు మీరు చూస్తూ ఉంటారు. ఒకసారి ఒకరు ఇలాగనే వీడియో పంపించి దీని మీరు ఏదో ఒక వీడియో చేయాలన్నారు. నేను ఫోన్ చేసి ఏం చేయాలి ఏదో ఒక వీడియో అంటే, లేదండి మనం ఏదో ఒకటి చేయాలి, ఇలాగ వాళ్ళు అపహాస్యం చేస్తున్నారంటే ఒకళ్ళు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు, 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు, ఎంతమందిని అడ్డుకోగలం మనం? ఎంతమందిని అడ్డుకోగలం? అంటే వాస్తవంగా దాన్ని చూసినప్పుడు మనకు బాధ కలగటం న్యాయమే, కానీ మనం అడ్డుకోలేము. అది ముఖ్యంగా మనం ఉన్నటువంటి దేశంలో ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంది, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. కాకపోతే ఏంటంటే పక్క మతాన్ని దాన్ని తృణీకరించటమో లేకపోతే అపహాస్యం చేయటమో దానికి అధికారం లేదు, మనకు కూడా లేదు, క్రైస్తవ్యానికి కూడా లేదు. ఇతర మతాలను మనం అపహాస్యం చేసేటువంటి అధికారం మనకి లేదు, ఎవరికీ లేదు. అది రాజ్యాంగం ఇచ్చింది. నీ మతం ఏదైనా ఉంటే నువ్వు దాన్ని ఆచరించు అని మనకి ఇచ్చింది, కానీ పక్క మతాన్ని కించపరిచే అధికారం ఇవ్వలేదు మనకు మన దేశంలో. అయితే తప్పు ఒప్పు చెప్పటం వరకు మనకి ఆ స్వేచ్ఛ ఉంది. 2 రెళ్ళు 4 అని మనం చెప్పవచ్చు, 5 కాదని మనం చెప్పవచ్చు. అట్లని మనం ఎవరిని కించపరచకూడదు, అట్లని మనం ఎవరిని కూడా తృణీకరించకూడదు. ఖచ్చితంగా ఒక మనిషిగా మనం వారికి మర్యాద ఇవ్వాలి. రెండోది ఏమిటంటే ఎవరు ఏ విశ్వాసాన్ని వాళ్ళు ఆచరించినా అది మన దేశము, మన రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛ, దాన్ని మనం గౌరవించాలి. అంతేగాని దాన్ని మనం తృణీకరించకూడదు. అది మించి ఇప్పుడు వెళ్ళిపోయేటువంటి పరిస్థితిలో మనమేదో పోరాడదాం అని అనుకుంటారు, కానీ కళ్ళు లేనటువంటి వ్యక్తికి ప్రపంచాన్ని ఎవరు చూపించలేరు, వాళ్ళకి ఎవరు చూపించలేరు. ఎందుకు చూపించలేరు అని అంటే వాళ్ళ మనోనేత్రాలు అవి ముయ్యబడి ఉన్నాయి. ఈరోజు కూడా ప్రభు అయినటువంటి యేసుని చాలామంది తెలుసుకోలేకపోవటానికి కలిగిన ప్రధానమైన కారణం ఏంటని అడుగుతారు. ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే వారి యొక్క మనోనేత్రాలు ముయ్యబడి ఉన్నాయి. వాళ్ళ ముందు వచనాలు పెట్టినా కానీ అర్థం కావట్లేదండి అని అంటున్నారు. వచనాలు పెట్టినా అర్థం కాదు. ఇప్పుడు నాకు కళ్ళు లేవు అనుకోండి, నా ముందు దగ్గరికి తెచ్చి ఇదిగో ఇప్పుడు ఈ పెన్ను కనబడుతుందా అన్నారు. నాకు కళ్ళు లేకపోతే నాకు పెన్ను కనబడుతుందా? ఇదిగో అండి ఇప్పుడు క్యాప్ తీసాను చూడండి, ఇప్పుడు కనబడుతుందా అంటే కనబడదు. కనబడలేదా? ఇంకా కనబడలేదా? పోనీ ఇంత దగ్గరికి తెచ్చాను చూడండి కనబడిందా అంటే ఇంకా కనబడలేదన్నమాట. అదేంటండి ఇంత దగ్గరకు తెస్తే కూడా కనబడకపోవటం అంటే ఆశ్చర్యమేం లేదు. ఇప్పుడు నువ్వు పెన్నును తేవటమో దగ్గరికి తేవటమో చూపించటమో నీ లోపం కాదు, అసలు లోపం ఏంటంటే ఆయన కళ్ళు లేవు. ఒకసారి ఒక ఇన్ని వచనాలు చూపిస్తే కూడా అర్థం కాలేదా అన్నాడు. అసలు విషయం ఏంటంటే నువ్వు ఎన్ని వచనాలు చూపించావు కాదు, ఆయనకి మనోనేత్రాలు ముయ్యబడి ఉన్నాయి. నువ్వు ఇంకొక 100 ప్రసంగాలు చేయి, ఆయనకు అర్థం కాదు.
ఎందుకు అర్థం కాదు అంటే ఆయన మనోనేత్రాలు ముయ్యబడి ఉన్నాయి. ఒకసారి ఒకరు అన్నారు, అయితే మనం ఏం చేయలేమా అని. మనం ఏం చేయగలుగుతాం? నువ్వెవరు, నేనెవరు? మనమేం దేవుడు కాదు కదా. అది ఎవరి చేతిలో ఉంటుందంటే దేవుని చేతిలో ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు దేవుని వైపు తిరుగుతారో, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో అయితే మరి వాళ్ళ విషయంలో మనం ఏం చేయగలమని అడుగుతారు కొంతమంది. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మనం గమనించినప్పుడు ఇటువంటి వారిని గురించే మాట్లాడుతూ ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 2వ పత్రిక మనం గమనించినప్పుడు 3వ అధ్యాయము మనం చూసినట్లయితే అంటే పాత నిబంధన గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. 3వ అధ్యాయం 14వ వచనము, మరియు వారి మనస్సు కఠినములైన గనుక నేటి వరకు పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉంది. అంటే ఇది కూడా ఒక ముసుగును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ ముందు ఒక ముసుగు ఉంది. వాళ్ళు ఎప్పుడైతే పాత నిబంధన చదువుతున్నారో అది కొట్టివేయబడిందని వాళ్ళకి అర్థం కావటం లేదు. ఎందుకు అర్థం కావట్లేదు అంటే ఒక ముసుగు ఉంది, చూడలేకపోతున్నారు. ఆ ముసుగే ఉంది అని అంటున్నాడు. 15వ వచనము, నేటి వరకు మోషే గ్రంథం వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కానీ వారి హృదయం ప్రభువు వైపు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడను. ప్రిన్సిపల్ ఏంటంటే 16వ వచనము, వారి హృదయము ప్రభువు వైపు ఎప్పుడు తిరుగునో అప్పుడు ఆ ముసుగుని తీసేస్తాడు. ఆత్మీయ అంధత్వం తొలగిపోతుంది, అప్పుడు చూడగలుగుతారు. వాళ్ళు చూడగలగాలి అంటే ప్రభువు వైపు వాళ్ళు తిరగాలి. మా పాస్టర్ గారు ఇలా చెప్పాడండి, నేను దీన్నే నమ్ముతాను. మా చర్చిలో ఇలాగండి, నేను దీన్నే నమ్ముతాను. బాబు దేవుడు ఇలా చెప్పాడని బైబిల్ చూపిస్తే కూడా లేదండి, మా చర్చిలో అలాగనే. అంటే వాళ్ళు ప్రభు వైపు తిరగట్లేదు. ప్రభు వైపు తిరగట్లేదు కాబట్టి దేవుడు వాళ్ళకి చూడగలిగినటువంటి కానులేవుడు. ఒకసారి కొంతమంది అడుగుతారు, ఇంత క్లియర్గా బైబిల్లో ఉంటే నీకు ఎందుకు అర్థం కావట్లేదు, వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు అని అంటారు. ఇప్పుడు కళ్ళు ఉన్న వాళ్ళకి అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. కళ్ళు లేని వాళ్ళకి అసలేమీ చూడలేరు. వాళ్ళు సమస్య ఎక్కడ ఉంది అంటే వాళ్ళు చూడలేకపోవటం, అందులో ఉంది సమస్య. ఈరోజు కూడా ప్రభు అయినటువంటి యేసుని గురించిన విషయాలు కొంతమందికి చాలా ఏంటండి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అసలు ఇందులో అర్థం కాకపోవటానికి ఏముందన్నాడు ఒక ఆయన. అదే కదా బైబిల్ అంటే. మరి దీన్ని కొంతమంది అంటూ ఉంటారు, దేవుని వాక్యము ఎట్లా ఉంటుందంటే కొంతమందికి అర్థమవుతుంది, అట్ ద సేమ్ టైం కొంతమందికి అర్థం కాదు. దేవుడు దాన్ని అట్లా పెట్టాడు. పోనీ ఒక ఉదాహరణ నేను తెలియజేస్తాను. దేవుడు మొదటి నుంచి కూడా ఎట్లా చేశాడంటే, నోవాహు కాలంలో జలప్రలయం వచ్చింది. జలప్రలయం వచ్చినప్పుడు నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్ళు ఏం చేసినాయి అంటే ప్రపంచం అంతటిని కూడా ముంచేసినాయి. అదే నీళ్ళు నోవాహుని ఆయన కుటుంబాన్ని కాపాడినాయి, పైకి తేల్చినాయి. నీళ్లు ప్రపంచాన్ని ముంచినాయి, ఆ నీళ్ళే నోవాహు కుటుంబాన్ని పైకి తేల్చినాయి. ఒకే నీళ్లు ముంచినాయి, ఒకే నీళ్లు పైకి తేల్చినాయి. ఒకే నీళ్లు ప్రపంచాన్ని నాశనం చేసినాయి, ఒకే నీరు వాళ్ళని కాపాడింది. దేవుడు ఆయన అద్భుతంగా చేయగలడు. ఒకే బైబిలు, ఒకే దేవుని మాటలు కొంతమందినేమో అవి చూడలేనటువంటి పరిస్థితిలో ఉంచుతున్నాయి, కానీ కొంతమంది చూసేటువంటి పరిస్థితిలో ఉంచుతూ ఉన్నాయి. కాబట్టి అది దేవుని యొక్క శక్తికి అసాధ్యమైనటువంటి విషయం ఏమి కాదు. కాబట్టి ఇందులో మనం ఏంటంటే మనుష్య రీతిగా మనం పోరాడుతూ ఉంటాం. చాలా క్లియర్గా ఉంది, వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు. ఒక్కోసారి చాలా మదన పడిపోతాం, ఇంకెట్లా చెప్తే వీళ్ళకి అర్థమవుతుంది. ఒకసారి ఒకళ్ళు అడిగారు, వీళ్ళకి ఎట్లా చెప్తే అర్థమవుతుందండి అని. నేను చెప్పాను, ఎట్లా చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే మీరు చెప్పడం అన్నీ బాగానే చెప్పారు, అన్ని విషయాలు చెప్పారు. ఇదిగోనండి ఈ వచనం చూపించా, ఈ వచనం చూపించా, ఈ వచనం చూపించా అని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశాను అంటున్నాడు. నేను చెప్పాను, మీరు చెప్పిన వచనాలన్నీ బాగా చెప్పారు, మీరు చెప్పవలసిన దానికంటే ఎక్కువగా కూడా చెప్పారు, చాలా చక్కగా వివరించారు. మరి అయినా ఎందుకు వాళ్ళకి అర్థం కావట్లేదంటే సమస్య అనేటువంటిది మీరు చూపించటంలోనో మీరు వివరించటంలోనో లేదు. సమస్య ఎందులో ఉందంటే వాళ్ళకి అసలు కళ్ళు లేవు చూడటానికి. ఆత్మీయమైనటువంటి అంధత్వంలో ఉన్నారు. వాళ్ళ మనోనేత్రాలు ముయ్యబడి ఉన్నాయి. ఎప్పుడైతే వాళ్ళు ప్రభు తట్టు తిరుగుతారో అప్పుడు మాత్రమే వాళ్ళకు చూడగలిగినటువంటి ఆ కన్నులు ఇస్తాడు దేవుడు. అప్పటి వరకు దాన్ని చూడలేరు. ప్రభు అయినటువంటి యేసు విషయంలో కూడా ఈరోజు అనేక మంది చూడలేకపోవటానికి కలిగిన ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే పరిశుద్ధమైనటువంటిది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములు పందులు ఎదుట వేయకుడి. దేవుడు ఒకవేళ మనము కాదని విలువైనటువంటి వాటిని విలువ లేని వాళ్ళ దగ్గరికి వేస్తామేమో కానీ దేవుడు మాత్రం దాన్ని ఇవ్వడు. కొన్ని సందర్భాల్లో మనతో కూడా చాలా ప్రమాదం ఉంటుంది. మనం ఆ విలువ లేని వాళ్ళగా ఉన్నామనుకోండి, దేవుడు ఆ విలువైనటువంటి వాటిని మనకివ్వడు. అదేదో ఎవరి మీదో ఆపాదించటం కాదు, మనము ఆ విలువ లేని వాళ్ళగా కుక్కలుగా పందులుగా ఉన్నామనుకోండి, విలువైనటువంటి వాటిని దేవుడు మనకు కూడా ఇవ్వడు.
అందుకనే బైబిల్లో ఉన్నటువంటి విషయాలు మొత్తము రాయబడి ఉన్న ఒక 200-300 పెడితే బైబిల్ మనం కొనుక్కోగలిగిన బైబిల్లో ఉన్న విషయాలన్నీ కూడా మనం గ్రహించలేం. ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది, అదేంటి నేను చిన్నప్పటి నుంచి బైబిల్ చదువుతాను ఈ విషయం అర్థం కాలేదని. అది అర్థం అవ్వాలంటే నేను 200-300 పెట్టి కొనుక్కోవటం కాదు, చిన్నప్పటి నుంచి ఇంట్లో పెట్టుకోవటం కాదు, అది చూడగలిగినటువంటి కన్నులు దేవుడు నాకు ఇవ్వాలి, ఆ గ్రహింపును దేవుడు నాకు ఇవ్వాలి. అది ఇచ్చినప్పుడు మాత్రమే ఆ విషయాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు ఆయన దేవుడు అనేటువంటి విషయము తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులకు అర్థమైంది. ఇంకా ఆయన పసివాడిగా ఉన్నప్పుడే అర్థమైంది. ఏ విధమైనటువంటి దైవ కార్యాలు ఆయన చేయటం ప్రారంభించకముందే అర్థమైంది. అద్భుతాలు ఏమీ చేయలేదు అయినా అర్థమైంది. ఇక మిగిలిన వారందరూ కూడా ప్రభు అయినటువంటి యేసు భూమి మీద ఆయన పెరిగి పెద్దవాడే తన కార్యాలు చేయటం ప్రారంభించిన తర్వాత ఆయన క్రియలను బట్టి ఈయన దేవుడు అనేటువంటి విషయాన్ని గుర్తించారు, నమ్మారు. అందులో ప్రభు అయినటువంటి యేసు యొక్క శిష్యులు ఉన్నారు, అందులో అధికారులు ఉన్నారు, అందులో ఇంకా మనం కనుక గమనించినట్లయితే ఇప్పుడు చూసినటువంటి కనాను స్త్రీ వంటి అన్యులు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసును గురించినటువంటి విషయాలు అర్థమైనాయి. అంతేకాదు మనం యోహాను సువార్త గమనించాం, అందులో ఒక గుడ్డివాడు ఆయన అర్థం చేసుకున్నాడు. అంటే వాస్తవంగా భౌతికంగా గుడ్డివాడు కానీ ఆత్మీయంగా కళ్ళున్నవాడు. అక్కడ ఉన్న పరిసయ్యులు శాస్త్రులు వాళ్ళకి భౌతికంగా కళ్ళు ఉన్నాయి కానీ ఆత్మీయంగా గుడ్డివాళ్ళు ప్రభువైన యేసును చూడలేకపోయారు, తృణీకరించారు. అంటే భౌతిక నేత్రాలకు ఆత్మీయమైన నేత్రాలకు ఉన్న వ్యత్యాసము యోహాను సువార్త 9వ అధ్యాయంలో చాలా క్లియర్గా చూపిస్తూ ఉంటాడు. గుడ్డివాడేమో యేసును చూడగలిగాడు, భౌతికంగా చూడగలిగే వాళ్ళేమో ఆత్మీయంగా ఆయన చూడలేకపోయారు. కాబట్టి ఈరోజు నాకు భౌతికంగా నేత్రాలు ఉన్నాయి కదా అనుకుంటే కాదు, ఆత్మీయ నేత్రాలు ఉన్నాయా చూడగలగటానికి, దేవుని యొక్క కార్యాలను నేను అర్థం చేసుకోగలగటానికి అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒకవేళ శాస్త్రుల్లాగా పరిసయ్యుల్లాగా కేవలం భౌతిక నేత్రాలు మాత్రమే ఉండి ఆత్మీయ నేత్రాలు కనుక మనకు లేకపోతే వాళ్ళు ఎలాగైతే ప్రభు అయినటువంటి యేసును చూడలేక ఆయన్ని తృణీకరించి ఆయన సిలువ వేసి చంపారో అలాగనే మనం కూడా ఆయన తృణీకరించేటువంటి వాళ్ళగా ఉంటాం. ఆయన దేవుడు కాదని, ఆయన దేవుడైనా కానీ ఆరాధనగా పాత్రుడు కాదని, ఆయన ఆరాధన కోరుకోలేదని ఆయన పక్కన పెట్టేసేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనకు భౌతిక నేత్రాలతో పాటు ఆత్మీయమైనటువంటి నేత్రాలు ఉండవలసినటువంటి అవసరం ఉంది. ప్రభు అయినటువంటి యేసు ఆయన భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు మాత్రమే ఆరాధించబడటం కాదు, కానీ ఆయన పునరుత్థానము చెందిన తర్వాత ఆయన శరీరం యొక్క స్వభావం మారిపోయింది. మీ అందరికి కూడా తెలుసు, ఆయన పునరుత్థానమైన తర్వాత తలుపులు వేస్తుంటే హఠాత్తుగా లోపలికి వచ్చేసాడు, హఠాత్తుగా మాయమవుతున్నాడు, హఠాత్తుగా ప్రత్యక్షం అవుతున్నాడు. అంటే ఆయన అంతకు మునుపు ఉన్నటువంటి రక్తమాంసములు కలిగినటువంటి శరీరం కలిగి లేడా అంటే ఖచ్చితంగా కలిగి లేడు. లూకాసు సువార్త మనం గమనించేటప్పుడు 24వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసు పునరుత్థానం చెందిన తర్వాత ఉన్నటువంటి శరీరాన్ని గురించి ఇక్కడ లూకా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. 24వ అధ్యాయము 36వ వచనము ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి మీకు సమాధానం అవునుగా కానీ వారితో అనెను. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు, మాట్లాడుకుంటూ ఉంటే వారి మధ్య నిలిచి అని అంటూ ఉన్నాడు. మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి మాట్లాడుతూ ఉంటే హఠాత్తుగా మధ్యలోకి వచ్చేసాడు. ఎట్లొచ్చాడు? మనం ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ఎలా వెళ్తాం? మనం ఇప్పుడు ఇక్కడి నుంచి పక్కూరు వెళ్ళాలనుకోండి, ఎలా వెళ్తాం? ఇక్కడ మాయమైపోయి ఏ ఊరు వెళ్ళాలనుకుంటాం అక్కడ ప్రత్యక్షం అయిపోతాం, అంతేనా? అలా కాదా? నడిచి వెళ్ళాలి, లేదంటే సైకిలో మోటార్ సైకిలో ఏదో ఒకటి, ఒక ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి, అంతేనా? కొంతమంది ఇలా ఆలోచన చేసి దేవుడికి కూడా ఏదో ఒక ట్రాన్స్పోర్టేషన్ ఉండాలని దేవుడికి కూడా ఏదో ఒక వాహనం వేస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం ఉన్న దేశంలో చూస్తూ ఉంటాం. పూర్తిగా మానవ మేధస్సులో నుంచి వచ్చింది. అప్పుడప్పుడు చెప్తాను, మనం మనుషులం కాబట్టి మనకు సైకిల్ కావాలి, మనకు మోటార్ సైకిల్ కావాలి, మనకు ట్రాన్స్పోర్టేషన్కి ఏదో ఒక వాహనం కావాలి. దేవుడికి ఎందుకు అదంతా? అంటే దేవుడు కూడా మనలాంటోడేనా? అంటే మీరు ఏదో ఒక వాహనం ఆయనకి ఇచ్చి ఆయన స్పీడ్ని లిమిట్ చేస్తున్నారు. ఇప్పుడు మీ దగ్గర ఒక టీవీఎస్ ఉందనుకోండి, మీరేం గాల్లో దూసుకెళ్ళలేరు. టీవీఎస్ XL 50 ఉందనుకోండి, దాని మీద అద్భుతాలు ఏం జరగవు. 100-200 స్పీడ్ మీరు వెళ్ళలేరు. ఎంతవరకు వెళ్తారు? ఒక 40-50 గట్టిగా 60 వెళ్ళారనుకోండి, వేడెక్కిపోతూ ఉంటుంది, అంతే కదా?
అంటే మన వాహనాన్ని బట్టి స్పీడ్ ఉంటుంది. దేవునికి కూడా మీరు ఎప్పుడైతే ఒక వాహనం ఇచ్చారో దాని స్పీడ్ అనేటువంటిది లిమిట్ అయిపోతుంది. కానీ దేవుడు అలా కాదు. దేవునికి ఏ వాహనం అవసరం లేదు. దేవునికి ఏ వాహనం అవసరం లేకుండానే ఆయన ఎక్కడైనా ప్రత్యక్షం కాగలడు. ఎట్లొచ్చాడని మీరు ఆశ్చర్యపోవద్దు, ఆయన రాగలడు, అందుకే ఆయన దేవుడు. అంతేగాని ఆయన కూడా మనకులాగా వాహనం అవసరం లేదు. ప్రభు అయినటువంటి యేసు శరీరధారిగా ఉన్నప్పుడు పూర్తిగా 100% మనకులాగానే ఉన్నాడు. అప్పుడైతే ఆయన నడిచి తిరిగాడు. ఒకానొక సందర్భంలో గాడిద మీద ఎక్కి, గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన లోపలికి రావటం మనం చూస్తూ ఉన్నామో, ఆయనకు మనకులాగానే శరీరధారిగా ఉన్నప్పుడు, రక్త మాంసములు కలిగిన దేహంలో ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేచాడో, పునరుత్థానుడయ్యాడో, అప్పుడు ఆయన మహిమ శరీరం, ఆయన శరీరం అనేటువంటిది మారిపోయింది. తోమా దగ్గర కూడా చూపించాడు. హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు, హఠాత్తుగా మాయమైపోతూ ఉన్నాడు. తలుపులు వేస్తుంటే, గళ్ళు వేస్తుంటే లోపలికి వచ్చాడు. వాళ్ళు మనకులాగా ప్రభువా గడిపెట్టుంది కదా, లోపలికి ఎలా వచ్చావు, ఎవరు తీశారని అడగలేదు. అప్పుడప్పుడు అనుకుంటాను, మన వాళ్ళు అయితే ముందు అది కాదు కానీ ప్రభువా గడేస్తుంటే లోపలికి వచ్చావు, ఇది ఎలా చెప్పు ఫస్ట్ అంటారు. ఎందుకంటే మనకి ఎప్పుడు వీటి మీదే ఉంటుంది. ఆయన హఠాత్తుగా ప్రత్యక్షం అవుతున్నాడు, హఠాత్తుగా మాయమైపోతూ ఉన్నాడు, తలుపులు వేస్తున్నటువంటి గదిలోకి వచ్చేస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా వారు మాట్లాడుకుంటూ ఉంటే 36వ వచనంలో వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి మీకు సమాధానం అవునుగా కానీ వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయభ్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. దిగులుబడి అంటే ఆ పదం అనేటువంటిది కొంత మనకి డిఫరెంట్ సౌండ్గా ఉంటుంది. దిగులు పట్టం అంటే మనకి ఏదైనా బాధ, చింత ఉన్నప్పుడు మనం దిగులు పడుతూ ఉంటాం కదా. మీరు ఆంగ్లంలో కనుక గమనించినట్లయితే బట్ దే వర్ టెరిఫైడ్ అండ్ ఫ్రైటెండ్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే వాళ్ళు భయపడిపోయారు. అంటే దిగులు పడటం అనే దానికంటే కూడా మనం ఒక్కసారి షాక్ గురవటం అని అంటూ ఉంటాం కదా. ఇప్పుడు తలుపులు వేసేసి ఉన్నాయి, హఠాత్తుగా లోపలికి వచ్చేసాడు. మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉంటేనే మధ్యలో అలా టక్మని ప్రత్యక్షమయ్యాడు. మనం అంటూ ఉంటాం కదా, టంగ్మని అట్లాగా ప్రత్యక్షమయ్యాడు. ఒక్కసారి అలా ప్రత్యక్షమయ్యారనుకోండి, ఎవరైనా ఏమంటారు? వాళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలో హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు, ఏమనుకుంటారు ఎవరైనా? వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, అయితే వారు దిగులుబడి భయక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి అని చెప్పేసి అన్నాడు. అంటే భూతం అంటే వాస్తవంగా ఇక్కడ 1 అని ఒక అంకేసి కింద ఇచ్చాడు చూడండి, ఆత్మ కనబడినని. అంటే భూతము అంటే మళ్ళీ భూతాలు, భూత వైద్యులు లోకంలో ఉంటారు, అట్లాంటివి కాదు. స్పిరిట్, ఒక ఆత్మ కనబడింది అని చెప్పేసి వాళ్ళు భయపడ్డారు. భయపడినప్పుడు ఇక్కడ చెప్తున్నాడు, అప్పుడు ఆయన 38వ వచనము, అప్పుడు ఆయన మీరు ఎందుకు కలవరపడుచున్నారు, మీ హృదయంలో సందేహములు పుట్టనేలా, నేనే ఆయన్ను అనుటకు నా చేతులు నా పాదాలు చూడండి, నన్ను పట్టి చూడండి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలు మాంసము భూతాలకు ఉండవు, ఆత్మలకు ఉండవు. ఏమేమి ఉండవట ఆత్మలకి? నాకు ఉన్నట్టుగా ఎముకలు మాంసము భూతాలకు ఉండవు, ఆత్మలకి. ఒకసారి ఒక ఆయన చదివేటప్పుడు ఎముకలు మాంసము రక్తము అంటున్నాడు. రక్తం లేదు అక్కడ. అంటే లిస్ట్ మనం వరుస పెట్టి చదువుతూ ఉంటాం. మాంసం అనగానే రక్తం వస్తుంది, రక్త మాంసములు అంటూ ఉంటాం కదా. మాంసం అనగానే రక్తం చదివేశాడు, అక్కడ రక్తం లేదు. అంటే ప్రభు అయినటువంటి యేసు పునరుత్థానము చెందిన తర్వాత ఆయనకి ఎముకలు ఉన్నాయి, ఆయనకి మాంసం ఉంది. మాంసం అంటే మనకులాంటి మాంసం కాదు, ఇలాంటి మాంసం కాదు. ఇలాంటి మాంసం అయితే తలుపు వేస్తుంటే ఇలా రావాలని ఉంటే పాట్ మనం కొట్టుకుంటుంది తలుపు. మీరు ఎప్పుడైనా తలుపు వేస్తుంటే ఇలా వెళ్ళిపోవాలని మొహం గుద్దుకొని ముక్కు పగిలిపోతుంది. ఎందుకంటే ఈ రక్త మాంసములు కలిగినటువంటి ఈ శరీరము, ఈ మాంసము దాన్ని దాటుకొని రాలేదు. భౌతికమైనటువంటి వస్తువులు మనల్ని అడ్డుకుంటాయి. కానీ క్రీస్తు ప్రభువుకి శరీరం ఉంది, కానీ ఆ శరీరాన్ని ఇవి అడ్డుకోలేకపోయినాయి. ఒకవేళ ఎప్పుడైనా ఆసక్తిగా గనక ఉన్నట్లయితే క్రీస్తు పునరుత్థానం చెందిన తర్వాత తనకు వచ్చినటువంటి ఆ శరీరము, ఆ మహిమ శరీరం ఉంది కదా, దాని స్వభావం ఏమిటి అనేటువంటిది గమనించండి. అది ఇందులో మనం చూసేటువంటి విషయం ఏమిటంటే, ఆయన పునరుత్థానము చెందిన తర్వాత ఆయన స్వభావం అనేటువంటిది ఎట్లా ఉంది అంటే, ఆయనకి శరీరం ఉంది కానీ భౌతిక శరీరం కాదు. ఆయనకి ఎముకలు కూడా ఉన్నాయి కానీ భౌతికమైనటువంటి ఎముకలు కాదు. కానీ రక్తం అయితే లేవు.
రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరవు అన్నాడు. మరి మాంసం ఎట్లా ఉందని అడిగారు ఒకసారి ఒకరు. రక్త మాంసములు అంటే భౌతికమైన రక్త మాంసాలను గురించి చెప్పాడు. ఇది భౌతికమైనటువంటి మాంసం కాదు, ఆత్మ సంబంధమైనటువంటి శరీరం, దాని గురించి మాట్లాడుతున్నాడు. అది నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రభు అయినటువంటి యేసు ఆయన పునరుత్థానము చెందిన తరువాత అప్పుడు ఆయన ఉన్నటువంటి ఆ ఆత్మ సంబంధమైనటువంటి శరీరాన్ని, మహిమ శరీరాన్ని కలిగి ఉన్నటువంటి స్థితిలో ఆయన ఆరాధించబడ్డాడు. బైబిల్లో మనం గమనించినప్పుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. ఆ తర్వాత 28వ అధ్యాయము మనం గమనించినప్పుడు 17వ వచనం కనుక చూసినట్లయితే దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటారు. 16-17 వచనాలు. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోనికి కొండకు వెళ్ళిరి. వారు ఆయన్ని చూచి ఆయనకు మ్రొక్కిరి, కానీ కొందరు సందేహించిరి. మొట్టమొదటి పరిస్థితి ఎలా ఉంది అంటే, కొందరైతే ఆయనకు మ్రొక్కారు, కానీ కొందరు సందేహించారు. ఈ మ్రొక్కిరి అనేటువంటి మాటను గమనించినప్పుడు, వెన్ దే సా హిమ్ దే వర్షిప్డ్ హిమ్ బట్ సమ్ డౌటెడ్. ఆయన చూసినప్పుడు దే వర్షిప్డ్ హిమ్, వారు ఆయన్ని ఆరాధించారు. అంటే మొన్నటిదాకా అంటే నిన్ను ఆరాధించాం కానీ ఇప్పుడు నీ శరీరం మారిపోయిందా, నిన్ను ఆరాధించవచ్చా, ఇప్పుడు కూడా నువ్వు అర్హుడివేనా అని అనుకోలేదు. ఒకవేళ ప్రభు అయినటువంటి యేసు దానికి అర్హుడు కాకపోతే వద్దు సుమి అని అక్కడ చెప్పుండేవాడు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు, పసిబిడ్డగా ఉన్నప్పుడు ఆరాధించబడ్డాడు. పెరిగి పెద్దవాడైన తర్వాత ఆయన క్రియలను బట్టి గుర్తించి దేవునిగా వాళ్ళు గుర్తించి ఆయన ఆరాధించారు. ఆయన సిలువ వేయబడిన తర్వాత, ఆయన సిలువలో మరణించి ఆయన పునరుత్థానమై తిరిగి లేచిన తర్వాత శరీరం మార్పు చెంది మహిమ శరీరం కలిగినప్పుడు ఆయన ఆరాధించబడ్డాడు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసును మనం గమనించినప్పుడు ఆరాధించబడ్డాడు. ఆయన సృష్టించడానికి పూర్వమే ఉన్నాడు. ఆ తర్వాత సృష్టిని సృజించటంలో ఉన్నాడు. పాత నిబంధన కాలంలో ఉన్నాడు. క్రొత్త నిబంధనలో మరీ గర్భంలో శరీరధారిగా పుట్టాడు, పసిబిడ్డగా ఉన్నాడు, పెద్దవాడయ్యాడు, మరణించిన తర్వాత తిరిగి లేచాడు. కానీ ప్రతి సందర్భంలో మీరు గమనించినప్పుడు ఆయన దేవుడిగానే ఉన్నాడు. ఎక్కడా దైవత్వాన్ని పక్కన పెట్టి రాలేదు. కానీ అతి కొద్ది మంది నమ్మేటువంటిది ఏంటంటే, భూమి మీదకి క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు కేవలము మనిషే. కేవలం అనే మాట మీరు గమనించండి, ఓన్లీ హ్యూమన్, అంతేగాని ఆయనకి దైవత్వం లేదు అని అంటూ ఉంటారు. కానీ ఇది పూర్తిగా 100% తప్పు. ఆయన భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు దేవుడు కాకపోతే పాపాలు క్షమించలేడు. ఆయన దేవుడు కాకపోతే దేవుడు చేసేటువంటి ఆ క్రియలు చేయలేడు. యోహాను సువార్తలో నేరుగా చెప్తాడు, నన్ను చూసి కాకపోయినా నా క్రియలను చూసి నమ్మండి అంటాడు. ఒకే మాట. అంటే నా క్రియలు సాక్ష్యం ఇస్తున్నాయి నేను ఎవరని. ఉదాహరణకి కలెక్టర్ సంతకం పెట్టాల్సినటువంటి ఫైల్ మీద ఒక ఆయన సంతకం పెట్టాడు. ఇప్పటికైనా అర్థమైందా నేను కలెక్టర్నని అన్నాడు, మారువేషంలో ఉండి. ఇప్పుడు కూడా అర్థం కాలేదు, నువ్వు కోట్ వేసుకొని టై కట్టుకుంటేనే నాకు అర్థమైంది అంటావా? కాబట్టి ఆయన ఏ వేషంలో ఉన్నా కానీ కలెక్టర్ సంతకం పెట్టాల్సిన దగ్గర ఆయన సంతకం పెట్టాడు. వచ్చిన స్టాఫ్ అంతా కూడా నమస్కారం అని చెప్తున్నారు. ఇప్పుడు కూడా అర్థం కాకపోతే మనకి. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు రక్తమాంసములు కలిగిన శరీరంలో భూమి మీదకి వచ్చాడేమో, కానీ ఆయన చేసినటువంటి క్రియలు ఎప్పుడైతే చూశారో ఈయన దేవుడు అనేటువంటి విషయం అర్థమైపోయింది. అంతేకాదు, పునరుత్థానము చెందిన తర్వాత ఆయన మహిమ శరీరంతో ఉన్నప్పుడు కూడా ఆయన దేవుడు అనేటువంటి విషయము స్పష్టంగా వాళ్ళకి అర్థమైంది. అర్థమవటం మాత్రమే కాదు, ఆయన ఆరాధించినటువంటి విషయాలను మనం పదే పదే గమనిస్తూ ఉంటాం. మత్తయి సువార్త మనము 28వ అధ్యాయము 9వ వచనం మనం గమనించినప్పుడు స్త్రీలు ఆరాధించారు. 17వ వచనం మనం గమనించినప్పుడు ఇక్కడ శిష్యులు ఆరాధించడాన్ని మనం గమనిస్తూ ఉంటాము. ఇక మనుషులను దాటి గనక వెళ్తే, ఒకసారి ఒకరు అడిగారు, ప్రభు అయినటువంటి యేసుని మనుషులేనా ఇంకెవరన్నా ఆరాధించారా అని. పక్కన ఆయన అంటున్నాడు, మనుషులు కాబట్టి ఇంకెవరు ఉంటారని. ఉన్నారు, చాలామంది ఉన్నారు. మనం చూసేటప్పుడు ఆత్మలు, స్పిరిట్స్ చాలామంది ఉన్నారు. దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు, సాతాను ఉంది, అపవాది ఉంది, దెయ్యాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా. వాస్తవంగా ఇంకా మనం చెప్పాలి అంటే మనుషుల కంటే దెయ్యాలకు బాగా అర్థమవుతుంది. ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఈ మనుషులకి బోధ చేసేదానికంటే దెయ్యాలకి చేయటం మంచిస్తారని. ఎందుకంటే భూమి మీద క్రీస్తు ప్రభు ఉన్నప్పుడు దెయ్యాలు వచ్చి ఒప్పుకునే, అయ్యా నువ్వు దేవుని కుమారుడు, మాతో ఏంటి పని అని దెయ్యాలు ఒప్పుకునేసారి దెయ్యాలకు అర్థమైన విషయాలు కూడా మన వాళ్ళకి అర్థం కావటం లేదు.
అది కూడా బైబిల్ పట్టుకొని ప్రార్థన చేసుకునే వాళ్ళకి అర్థం కావటం లేదు. అంటే ఎంత అన్యాయంగా ఉంది పరిస్థితి. దెయ్యానికి అర్థమైన విషయమో మనకు అర్థం కాలేదంటే మనం బెటరా దెయ్యం బెటరా? దెయ్యమే బెటర్ అంటే ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, అయితే దానికే బాప్తిసం ఇవ్వని. అంటే ఈ బాప్తిసం పొందవు, అవకాశం లేదు, వాటికి శరీరం లేదు, కానీ విషయాలు అర్థమవుతున్నాయి. నిజం, విషయాలు వాటికి అర్థమవుతూ ఉన్నాయి. ప్రభు అయినటువంటి యేసు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం మనం గమనించినప్పుడు 5వ వచనము 6వ వచనము దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఏలైనగా నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుండును, ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనానో ఎప్పుడైనానో చెప్పినా. హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, దూతలకు క్రీస్తు ప్రభుకి కుమారునికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపిస్తూ ఉన్నాడు. తండ్రి దూతలను గురించి ఏం చెప్పాడు, తండ్రి క్రీస్తుని గురించి ఏం చెప్పాడు, తన కుమారుని గురించి. 5వ వచనంలో నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుండును, ఆయన నాకు కుమారుడయ్యుండును అని ఆ దూతల్లో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పాడా? చెప్పలేదు. కేవలం కుమారునితోనే చెప్పాడు. అంటే కుమారుడే, దూతలెవరు కూడా కుమారుడు కాదు. 6వ వచనంలో మనం గమనించినప్పుడు మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయాలని చెప్పుచున్నాడు. క్రీస్తు ప్రభు ఆయన భూలోకానికి మరల రప్పించినప్పుడు అంటే ఎప్పుడు వచ్చాడు ఆయన? ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక మంచి పాయింట్ ఇది. భూలోకానికి మరల రప్పించినప్పుడు అంటే ఇంతకుముందు వచ్చాడని దాని అర్థం, అంతే కదా. భూలోకానికి మరల రావటం అనేటువంటిది ఎప్పుడు అనేటువంటి ఒక చిన్న హోంవర్క్ చేయండి. చాలామందికి తెలుసు, అది పెద్ద విషయమే కాదు. భూలోకానికి మరల రప్పించినప్పుడు, ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకి నమస్కారము చేయాలి అని చెప్తున్నాడు. అంటే దూతలందరూ కూడా ఆయన్ని ఆరాధించాలి. మీరు ఇంగ్లీష్లో కనుక గమనించినప్పుడైతే లెట్ ఆల్ ద ఏంజల్స్ ఆఫ్ గాడ్ వర్షిప్ హిమ్, లెట్ ఆల్ ద ఏంజల్స్ ఆఫ్ గాడ్ వర్షిప్ హిమ్ అంటే దూతలందరూ కూడా ఆయన్ని ఆరాధించాలి. మనుషులు మనం మాత్రమే కాదు. నిజమేమిటి అంటే ఇప్పుడు ప్రజెంటు అంటే ప్రభు అయినటువంటి యేసు మరలా భూలోకానికి వచ్చినప్పుడు, ఆయన మరణించినప్పుడు ఆయన యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే పాతాళానికి వెళ్ళిపోయింది. అయితే పాతాళంలో ఆయన ఆత్మ విడిచిపెట్టబడలేదు. మరలా 3వ రోజు ఏం చేశాడంటే ఆయన యొక్క ప్రాణం అనేటువంటిది ఆత్మ మరలా వచ్చింది, తిరిగి లేచాడు, భూలోకానికి మరల వచ్చాడు. భూలోకానికి మరల వచ్చినప్పుడు ఆయన్ని దూతలందరూ కూడా ఆరాధించాలి, అందరూ కూడా ఆరాధించాలి. అంటే ప్రస్తుతము ప్రభు అయినటువంటి యేసు మానవుల చేత మాత్రమే కాదు, దూతల చేత కూడా ఆయన ఆరాధనలు అందుకుంటూ ఉన్నాడు. ఒకవేళ మనం ఆరాధించమేమో కానీ వాళ్ళకి బాగా అర్థమైంది, వాళ్ళు ఆరాధిస్తూనే ఉన్నారు. ప్రకటన గ్రంథంలో క్లియర్ పిక్చర్ని చూపిస్తూ ఉంటాడు ఆయన ఎట్లా ఆరాధించబడుతున్నాడు అనేటువంటి విషయం. నేను అప్పుడప్పుడు చెప్తాను, ఒకవేళ నీకు ఇబ్బంది అయితే నేను ఆరాధించనంటే నువ్వు మానేసేవని దూతలు మానేయరు, వాళ్ళకి అర్థమైంది. నువ్వు మానేసేవని దెయ్యాలు కూడా మానేయవు. ఆయన దేవుని కుమారుడని వాటికి బాగా అర్థమైంది. అర్థం కాని వారు ఎవరు అంటే ఇదిగో భూమి మీద మనమే అంటూ ఉంటాం కదా, మనిషికి దేవుడు అపారమైన జ్ఞానం ఇచ్చాడని. ఇంత మేధో సంపద దేవుడు మానవునికి ఇస్తే మనకు అర్థం కావటం లేదు. కాబట్టి వారందరూ కూడా ఆరాధించాలి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. కాబట్టి దూతలందరూ కూడా క్రీస్తు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. మనం బైబిల్లో గమనించేటప్పుడు ప్రకటన గ్రంథము స్పష్టమైనటువంటి పిక్చర్ అక్కడ చూపిస్తూ ఉంటాడు. 5వ అధ్యాయము మనం గమనించినప్పుడు 11వ వచనం నుంచి మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం, మరియు నేను చూడగా సింహాసనము, జీవులు, పెద్దలు, ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల, బాగా గమనించండి, వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము,
ఘనత, మహిమ, స్తోత్రము పొందనర్హుడు అని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. మరలా చెప్తూ ఉన్నాను, వధింపబడినటువంటి గొర్రెపిల్ల 1 శక్తి, 2 ఐశ్వర్యము, 3 జ్ఞానము, 4 బలము, 5 ఘనత, 6 మహిమ, 7 స్తోత్రము, 7 పొందనర్హుడు అని గొప్ప స్వరముతో చెప్పుచుండరి. నువ్వెవరు, నేనెవరు? ఆయనకు అర్హత లేదని చెప్పటానికి. ఆయన పొందటానికి అర్హుడని రీసౌండ్లు వచ్చేదాకా చెప్తున్నారు. ఆయన పొందటానికి అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండరి. ఆయనకుందా అర్హత, మనం కాదంటే అవ్వదు. కింది వచనాలు మనం గమనించినప్పుడు తెలియజేస్తూ ఉంటాడు, అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, పరలోకంలో మాత్రమే కాదు భూలోకంలో కూడా. అంటే భూలోకం అంటే దీని గురించైనా ఇంకో భూలోకం ఏదైనా ఉందా? ఒక భూలోకమేగా, దీని గురించేగా చెప్తున్నాడు. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్నవానికిని గొర్రెపిల్లకును స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావము యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. అంటే ప్రభు అయినటువంటి యేసు ఎప్పుడైతే ఆయన ఆరోహణమయ్యి తండ్రి కుడిపార్శ్వమున సింహాసనాసీనుడై కూర్చున్నాడో, ఇప్పుడు భూలోకంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారట? పరలోకములో ఉన్నవాళ్ళు, భూలోకములో ఉన్నవాళ్ళు, భూమి క్రింద ఉన్నవాళ్ళు, సముద్రములో ఉన్న ప్రతి సృష్టము కూడా సింహాసనాసీనుడై ఉన్నవానికి గొర్రెపిల్లకును స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావము యుగయుగములు కలుగునుగాకని చెప్పడం వింటిని. అంటే భూలోకం నుంచి ఆరాధనలు వస్తున్నాయి ఆయనకి. ఎవరికి వస్తున్నాయి? తండ్రికి వస్తున్నాయి, క్రీస్తుకు వస్తున్నాయి, గొర్రెపిల్లకి. మరి మేము చేయమంటే నిజంగా ఆయన ఆరాధనకి పాత్రుడు కాకపోతే ఆయన దగ్గరికి రావు కదా అవి. కాబట్టి తండ్రికి ఎలాగైతే భూలోకం నుంచి ఆ ఘనత, మహిమ, ప్రభావములు వస్తున్నాయో అలాగనే కుమారునికి వస్తున్నాయి. ఆయన ఆరాధించబడుతూ ఉన్నాడు. కాబట్టి తండ్రి ఎలాగైతే ఆరాధించబడ్డాడో కుమారుడు అలాగే ఆరాధించబడ్డాడు. ఒకసారి ఒకళ్ళు అడిగారు, ఒక లాజికల్ ప్రశ్న ఒకటి అడిగారు, క్రీస్తు ప్రభువుని ఆరాధించాలి అనేది అర్థమవుతుంది కానీ ఆదివారం ఆరాధించాలా అన్నాడు. మళ్ళీ ఇదేంటండి ఆదివారం, సోమవారం, మంగళవారం అంటే ఆదివారం ఆరాధన తండ్రికే కదా అని చెప్పేసి అన్నాడు. నేను ఒక ప్రశ్న అడిగాను, ఆదివారం ఆరాధన తండ్రికి అని ఎక్కడైనా ఒక వచనం ఉందా? దేన్ని బట్టి మాట్లాడుతున్నాం అసలు ఇదంతా? ఎవరు ఇంజెక్ట్ చేశారు మన మనస్సుల్లోకి ఇదంతా? మనకు తెలియకుండానే ఎవరి చేతో నెట్టబడ్డాం, త్రోయపడ్డాం. మన మనస్సుల్లోకి అదంతా కూడా బలవంతంగా మొత్తం కూడా చేర్చారు అదంతా కూడా. కాబట్టి ఆదివారం ఆరాధన తండ్రికి అనేటువంటిది కాదు. ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే తండ్రి కుమారునికి సమానంగా ఆ యొక్క మహిమ, ఘనత, ప్రభావము ఇప్పుడు కాదు యుగయుగాలకి కూడా కలుగునుగాక అని చెప్పటం వింటిని. 4వ వచనము, ఆ 4 జీవులు ఆమెనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. Then the 4 living creatures said amen, and the 24 elders fell down and worshipped him who lives forever and ever. వాళ్ళు నమస్కారం చేసినట్లుగా అక్కడ మనకుంది. కాబట్టి నేరుగా ఆరాధించినటువంటి విషయము మనకు అక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఇందులో ఎవరు మాత్రమే లేరు అంటే కేవలం పరలోక సమూహం మాత్రమే కాదు. మనం పై వచనం కనుక గమనించినట్లయితే చాలా క్లియర్గా చెప్తున్నాడు, పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వము కూడా తండ్రికి కుమారునికి ఘనత, మహిమ, ప్రభావాలు యుగయుగాలు కలుగుతాయి అని చెప్పేసి అంటున్నారు. భూలోకంలో ఉన్నటువంటి ప్రతి సృష్టము కూడా ఆయన ఘనతను ఆరోపిస్తూ ఉన్నాయి. ఈరోజు మనం కాదంటానికి లేదు. కాబట్టి క్రీస్తు ప్రభు ఆయన ఆరాధనకి పాత్రుడు అనేటువంటి విషయము కొందరికి అర్థం కావటం లేదు. ఎందుకు అర్థం కావటం లేదంటే వారి మనోనేత్రాలు గుడ్డివైపోయినాయి. దేవుడు వారి మనోనేత్రాలకు అంధత్వం కలగజేసినందువల్ల ఆ విషయాలను చూడలేకపోతున్నారు. ఒక ముసుగు వాళ్ళ మీద ఉంది, ఆ ముసుగు ఉండటాన్ని బట్టి వాళ్ళు చూడలేకపోతున్నారు.
కాబట్టి మీరు 100 వచనాలు చూపించండి, 101 చూపించండి, 200 చూపించండి, ఇంకా వాళ్ళు కాదు క్రీస్తు దేవుడు అంటే లక్షిస్తామంటారు. బాబు ఇన్ని చూపించాం కదా అంటే వాక్యం దేవుడై ఉండెను అని అన్నాడు కదా అని అంటే లేదు, దాన్ని వాళ్ళు అంగీకరించరు. ఒకసారి ఒకళ్ళు చాలా క్లియర్గా అసలు ఇదంతా ఎందుకండి, ఇప్పుడు అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం ఉంది కదా అన్నాడు ఒకసారి ఒక ఆయన. అవును ఉంది, 20వ అధ్యాయం 28వ వచనం కనుక చూసినట్లయితే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అని అంటాడు. దేవుడు రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఎవరు రక్తం ఇచ్చింది అక్కడ? తండ్రా? పరిశుద్ధాత్మ? రక్తాన్ని ఇచ్చింది క్రీస్తే కదా, కుమారుడే కదా. దేవుడు రక్తం ఇచ్చి సంపాదించిన సంఘము, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. తన స్వరక్తం అన్నాడు. ఎవరక్కడ అక్కడ చెప్పిన దేవుడు? అంత నేరుగా ఉంటే కూడా అర్థం కాలేదని అడుగుతున్నాడు. అర్థమయ్యే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకి ఎప్పటికీ అర్థం కానట్టుగానే ఉంటుంది. కాబట్టి ఇది సమస్య ఏమిటి అంటే వారి మనోనేత్రాలు వారు గుడ్డివైపోయి ఉన్నారు. కాబట్టి అవి ఎప్పుడైతే దేవుడు ఇస్తాడో అప్పుడు దాకా వాళ్ళు చూడలేనటువంటి పరిస్థితి. దయచేసి ప్రభు అయినటువంటి యేసుని గురించి, ఆయన ఆరాధించబడినటువంటి సంగతిని గురించి బైబిల్లో స్పష్టంగా పదే 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 చెప్తున్నాడు. అన్ని వర్గాల ప్రజలకు అర్థమైంది. అసలు జ్ఞానులకైతే ఆయన పుట్టి ఏ విధమైన క్రియలు చేయకముందే అర్థమైంది. మిగిలినటువంటి వాళ్ళంతా వేరే కేటగిరీ. ఆయన క్రియలను చూసి వాళ్ళు అర్థం చేసుకున్నారు ఆయన దేవుడు అనేటువంటి విషయం. కానీ జ్ఞానులు ఏ విధమైనటువంటి క్రియలు చేయకుండా పసివాడిగా ఉన్నప్పుడే ఆయన్ని దేవునిగా అంగీకరించి వాళ్ళు ఆయన ఆరాధించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు ఇప్పుడు మీకు ఎలా అర్థమవుతున్నాడు? ఆయన పసివాడిగా ఉన్నటువంటి బాల్యాన్ని చూశారు, ఎదిగిన తర్వాత పరిచర్యం చూశారు, ఆయన క్రియలు చూశారు, పునరుత్థానమైన తర్వాత ఆయన పరిస్థితిని చూశారు, పరలోకములోకి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నటువంటి ఆయన స్థితిని చూశారు. ఇవన్నీ చూసిన తర్వాత మనకేం అర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని మీరు ఆలోచన చేయండి. ఒకవేళ తెలియనటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారితో మీరు చెప్పండి. కానీ వాళ్ళకి ఎక్కువ సమయం పదే పదే ఒకళ్ళు అంటూ ఉన్నారు, ఈయనకు అర్థమయ్యేదాకా నేను కదలనని. అట్లయితే ఆయనకి ఎప్పుడు అర్థం కాదు, నువ్వు ఇక్కడే ఉండాలి. ఇప్పుడు గుడ్డివానికి నీకు చూపిస్తే కానీ నేను వెళ్ళను అన్నాడు అనుకోండి, ఏం చూపిస్తావు నువ్వు? ఆయన కళ్ళు లేవు, ఆయన చూడలేడు, నువ్వు ఇక్కడ ఉండాల్సిందే. నీకు చూపిస్తే కానీ నేను వెళ్ళనంటే. కాబట్టి ఈయనకు అర్థమైతే కానీ నేను కదలనంటే వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు, నువ్వు ఎప్పుడు కదలు. కాబట్టి మన పని ఏమిటి అంటే మనం ప్రకటించుకుంటూ వెళ్ళటమే. అది గ్రహింపునిచ్చేటువంటి దేవుడు, మనం కాదు. కొంతమంది అంటారు నేను అర్థమయ్యేదాకా చెప్తాను, అర్థమయ్యేలాగా చెప్తానని. నిన్ను గురించి నువ్వు హెచ్చించుకోవద్దు. మనం మనుష్యులము, దేవుని వాక్యాన్ని విప్పి వాళ్ళ ఎదుట పెట్టగలమంతే. అంతేగాని మనమేదో సూపర్ ప్రీచరు, నేను చెప్పటాన్ని బట్టి అర్థమైందని ఎప్పుడు అపోహలోకి వెళ్ళొద్దు. మనం చెప్పటాన్ని బట్టి అర్థం అవ్వలేదు, దేవుడు వాళ్ళకి ఆ గ్రహింపుని ఇచ్చాడు కాబట్టి అర్థమైంది. అంతేగాని మనం చెప్పటాన్ని బట్టి కాదు. కాబట్టి అది దేవుని మీద ఆధారపడి ఉంటుంది. మనం ఆ వాక్యాన్ని వాళ్ళ ఎదుట పెట్టేటువంటి వాళ్ళం మాత్రమే. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుని గురించి మనం అర్థం చేసుకుందాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవెననిచ్చును గాక.